Oh, hello. Good afternoon, everyone. Good afternoon, Andariki. Hi, guys. Hello, my dear students. This is me, your physics teacher, Ahad sir, and I welcome you to this beautiful session. Andar. Yes. So, Mario Kasari, idi fresh start. Okay. And this is going to be the once in a lifetime opportunity for all of you. Andar. Oka nimsham agandi. Right. So, ide once in a lifetime opportunity for all of you. ఓకే మరి మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తే దిస్ ఈజ్ అ ఛాన్స్ దట్ యూ హ్యావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్. ఓకే మరి సీరియస్నెస్ ఉంటే కానీ యూ క్యాన్ డెఫినెట్లీ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అందరూ చూడండి, ఇది మీకోసమే అసలు గోల్డెన్ ఆపర్చునిటీ రా. ఇది సత్యమే, ఇది నిజమే. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. అందరూ చూడండి. ఓకే, సో అగైన్ లెట్ మీ టెల్ యూ ద సేమ్ థింగ్స్. చాలా మంది స్టూడెంట్స్కి మెసేజెస్ వస్తుంది నాకు. దే ఆర్ టెలింగ్ దట్ సార్ ఫిజిక్స్ ఈజ్ వెరీ వీక్, ఐఎమ్ ట్రయింగ్ టు లీవ్ ఫిజిక్స్. మరి చూడండి అందరూ, మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్లో మెడికల్ సీట్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కోర్ సమ్వేర్ అరౌండ్ 360 out of 360 in biology ra. Chemistry lo kuda let us say you are able to score somewhere around 120 marks. Ade mari total score ni count chesi 480 only. గుర్తుపెట్టుకోండి. అయితే 3 hands రా, ఇది ఒక ఆటో రిక్షాకి 3 legs ఉంటుంది కదా, 3 tires. అదే అయితే యూ కెనాట్ లీవ్ వన్ ఆఫ్ ద టైర్స్. ఓకే, good afternoon everybody. Yes, am I audible? Am I visible to everyone? Sir, అయితే physics is also one of the most important subjects. Kabatti, don't underestimate, don't neglect or don't ignore this subject. Idigo. Okay, so if you here onwards, right, ikkada nunchi somewhere around 1 month of time is there for all of you. Ee 1 month time lo meeru proper ga time ni utilize chesi. Yes, I'm absolutely fine. I am very happy to see the students ra. Okay, old students again texting me the same thing. Aithe that old memories are hitting back again. Yes, 120 vastunda sir, chances unnai. Okay, very high chances if you start now itself. Chudandi, kani the biggest complaint ra, ide na complaint for all of you, that you are not listening to my words sincerely. Okay, there are some students ra, kani konni students kosame you are simply not listening to my words with a great sincerity. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అట్లీస్ట్ 5 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చురా. 5 questions అంటే అప్రాక్సిమేట్లీ 20 marks. ఇదే కదా ఫర్ టుడేస్ చాప్టర్. అందరూ ఇన్ దిస్ నీట్ ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్గా యూ హ్యావ్ గాట్ 5 questions. ఓకే, నీట్ 2026లో ఎగ్జాక్ట్లీ 5 questions వచ్చింది మీ ఎగ్జామ్లో. అయితే 20 marks ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ యువర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, అయితే it is completely upon you how much sincerely you are taking this chapter. I have included the PYQs also. ఇదిగో చూడండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, అలాగే this is going to be the second question, third one, fourth one, ఇదిగో fifth one. 5 questions from the current electricity. Actually I did not include a meter bridge question. Meter bridge question అంటే approximately 6 questions from your current electricity chapter. ఓకే, అయితే 24 marks ఓన్లీ ఫ్రమ్ దిస్ సింగిల్ చాప్టర్. మీరు ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. వచ్చిందా లేదా అందరూ? అయితే ఈ చాప్టర్ని గట్టిగా ప్రిపేర్ చేసి యువర్ 24 marks ఆర్ యాక్చువల్లీ గెటింగ్ సెక్యూర్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. అంటే ఒకటే చాప్టర్ నుంచి 24 marks ఆర్ గెటింగ్ సెక్యూర్డ్. డన్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద yes exactly. ఓకే, డన్ అందరూ. అయితే ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫోకస్ ఆన్ దిస్ చాప్టర్ అందరూ. ఓకే, బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ ఇట్ సెల్ఫ్. దిస్ చాప్టర్ ఈజ్ నాట్ అ డిఫికల్ట్ చాప్టర్. అందరూ చూడండి, మీ క్లాస్ 10th కూడా మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఉంటుంది కదా, అదే అలాగేనే ఈ చాప్టర్ కూడా ఉంటుంది. దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రా టాపిక్స్ రా, కానీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ జస్ట్ లైక్ యువర్ క్లాస్ 10th. ఓకే సార్, ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఫిజిక్స్ 100 marks స్కోర్ చేయొచ్చా? there are very good chance ra. So if you are starting now also, andaru ippudu start chesina kuda ఈజీగా 120, క్లోజ్ టు 120 యూ కెన్ ల్యాండ్ ఇట్. ఎందుకంటే అప్రాక్సిమేట్గా 1 month టైమ్ ఇస్ దేర్ కదా. ఈ 1 month టైంలో యూ నీడ్ ద ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ సీరియస్నెస్. దట్స్ ఇట్. ఓకే,
మీకు గుర్తుంటే ఐ హ్యావ్ గివెన్ యూ ద టైం టేబుల్ రా. ఈ టైం టేబుల్లో ఐ హ్యావ్ షేర్డ్ యూ ద లాస్ట్ 1 month టైం టేబుల్. అదే సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యాక్సెస్ దట్ వీడియో వన్స్ అగైన్ అందరూ. సో వేదాంతు తెలుగు నీట్ ఛానల్కి ఈ వీడియో సెక్షన్లో ఒక టైం టేబుల్ వీడియో ఉంటుంది. సార్ వెన్ ఈజ్ రీనీట్ ఎగ్జామ్ డేట్స్ ఇప్పటిదాకా రాలేదు. ఓకే, సో దెర్ ఇస్ నో క్లారిటీ బట్ ఇట్ విల్ బి డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ. సార్ స్టార్ట్ చేద్దాం. ద చాప్టర్ ఈజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏరియా. ఎస్ అందరూ. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ చాప్టర్ అందరూ ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ యువర్ సెల్ఫ్ అనాలిసిస్. ఓకే, ఇదే చాప్టర్ కదా కరెంట్ ఎలక్ట్రిసిటీ అందరూ. మరి ఈ చాప్టర్ నుంచి మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేయండి. అంటే యు ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ మెనీ ఫార్ములాస్ మీకు తెలుసురా. సార్ 40 days టైం ఇస్తారా? ఇది అసలు యాక్చువల్లీ క్లారిటీ లేదు హౌ మచ్ టైమ్ వీ హ్యావ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. బట్ లెట్ us see చూద్దాం అందరూ. ఓకే, అన్ని చాప్టర్స్ చెప్తారా? ఎస్ 100%. ఓకే, వీ విల్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ద చాప్టర్స్. రైట్, మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఐఎమ్ గోయింగ్ టు ద చాప్టర్ నౌ. వన్స్ ఐ స్టార్ట్ ద లెక్చర్ అందరూ ఐ మైట్ నాట్ బి లుకింగ్ టు యువర్ కమెంట్స్. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం అందరూ. రైట్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అందరూ. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ దాట్ యూ హ్యావ్. అయితే రెసిస్టర్స్కి ఫార్ములా గుర్తుండాలి, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫార్ములా గుర్తుండాలి, కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ప్యారలల్. టు స్కోర్ 100 ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పండి ప్లీజ్. ఓకే, సో మీ 100 marks కోసమే ఇంపార్టెంట్ చాప్టర్స్ మరి ఒకసారి చెప్తున్నాను అందరూ చూడండి. నౌ యువర్ సీరియస్నెస్ లుక్స్ లిటిల్ ఆన్ అ గ్రేటర్ సైడ్. ఓకే, సరే. సో 100 marks in physics అందరూ 100 to 120 marks కోసమే వాట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ చాప్టర్? హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, హైయెస్ట్ ప్రయారిటీ ఇఫ్ యూ ఆర్ లూజింగ్ దిస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే మీ 5 to 6 questions ఆర్ ఆన్ ద రిస్క్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ షుడ్ బి యువర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది హైయెస్ట్ ప్రయారిటీ చాప్టర్. దాని తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చింది. వి విల్ డూ ద అనాలిసిస్ లేటర్ ఆన్ ఎలక్ట్రోస్టాటిక్స్. దాని తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ చాప్టర్ అంటే మ్యాగ్నెటిజం రా. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఈఎంఐ. అదే మ్యాగ్నెటిజం అండ్ ఈఎంఐ అదే. ఆఫ్టర్ దాట్ యూ కెన్ గో ఫర్ యువర్ జియోమెట్రికల్ ఆప్టిక్స్ అందరూ. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జియోమెట్రికల్ ఆప్టిక్స్. అండ్ దెన్ దెర్ ఈస్ వేవ్ ఆప్టిక్స్. మొత్తం PYQ సాల్వ్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ వేవ్ ఆప్టిక్స్ యూ కెన్ షిఫ్ట్ టు యువర్ కైనమెటిక్స్ రా. సారీ మెకానిక్స్లో కూడా వర్క్ పవర్ ఎనర్జీ ఫోకస్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ ద చాప్టర్ ఆఫ్ EM వేవ్స్. ఓకే, సో అప్రాక్సిమేట్గా 3 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్ ఓకే, ఐమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్. సో యావరేజ్లో 3 questions యూ క్యాన్ టర్న్ ఇట్ ఆన్. రైట్ సార్, ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్ రా. అదే దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఫీలింగ్ స్వెట్. సార్ గూగుల్లో మీ ప్లీజ్ రిప్లై. అదే యాక్చువల్గానే ఐ ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్. ఓకే, సమ్ సోర్సెస్ ఆర్ టెల్లింగ్ దట్ మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అలాగే సమ్ పీపుల్ దే ఆర్ టెల్లింగ్ దట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అదే మరి వెయిట్ చేయాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ టు వెయిట్. దట్స్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ కన్క్లూజన్ ఇస్ దేర్. ఓకే, ఏసీఎస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ రా బాబు. ఎస్, యూ కెన్ ఇంక్లూడ్ దాట్ ఆల్సో, ఆల్టర్నేటింగ్ కరెంట్ కూడా. ఓకే, సరే, డన్. అరే దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ యువర్ మోడర్న్ ఫిజిక్స్. ఓకే, ఎంటైర్ మోడర్న్ ఫిజిక్స్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఫ్రమ్ యువర్ మోడర్న్ ఫిజిక్స్ ఈజీగా 6 to 8 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 chapters. ఓకే, దాట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ అందరూ. క్లియర్గా గట్టిగా గుర్తుపెట్టుకోండి. వర్క్ పవర్ ఎనర్జీ అంటే దీంట్లో ఆల్రెడీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ కైనమాటిక్స్ వచ్చింది. ఓకే, ఎస్. నౌ దెర్ ఆర్ సమ్ చాప్టర్స్ అంటే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్ నుంచి 1 question 100% వస్తుంది. ఎస్, అండ్ ద నేమ్ ఆఫ్ దట్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి యువర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. అలాగే దెర్ ఇస్ వన్ మోర్ చాప్టర్ EM వేవ్స్ వచ్చింది కదా. EM waves తర్వాత you can talk about your semiconductors also completed. Okay, EM waves and units and dimensions 100% 1 questions expect చేసుకోండి. Okay, 100% ఖచ్చితంగా 1 question from both of them. Okay, as simple as that. మరి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి. మరి అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ దట్ సెషన్స్ ఓన్లీ. సరే, మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అందరూ చూడండి. సో హియర్ యూ హ్యావ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అందరూ చూడండి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే I is equals to Q upon T. కరెంట్ కదా,
రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అందరు, లేదా మీకు కావాలంటే I is equals to dq by dt కూడా చెప్పొచ్చు. అర్థమైంది అందరు? బేస్డ్ ఆన్ ద సింపుల్ ఫార్ములా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా కదా అందరు. బేస్డ్ ఆన్ ద సింగిల్ ఫార్ములా దెర్ ఇస్ అ క్వశ్చన్. ఓకే, ఒక PYQ ఉంటుంది. లెట్ మీ జస్ట్ సీ. 2016 లో వచ్చిన PYQ ఇది. Do we have that? No. Do we have that? No. ఇప్పుడు no. లేదు కదా. Sorry, I did not include that. సరే, ఎస్, క్వశ్చన్ తీసుకోండి అందరూ. ఇదే కదా, దిస్ ఇస్ ద క్వశ్చన్. స్టార్టింగ్ బేసిక్ క్వశ్చన్, ATQ plus BT square. సార్ అర్జున బ్యాచ్ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా బికాస్ ఆఫ్ RE-NEET? yes. There is a chance that the Arjuna batch will start on a little later side. చేయండి అందరూ. And one more thing రా, okay, listen to me students, please ఇదే నా సైడ్ నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, ఎస్, సిన్సియర్ రిక్వెస్ట్ అందరూ. యూ డోంట్ సిట్ వైల్ అటెండింగ్ ద లెక్చర్. ఇది బయాలజీ కాదురా. ఓకే, బయాలజీ ఉంటే కానీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, కానీ ఫిజిక్స్ రా, ఇది ఫిజిక్స్ ఉంటే కానీ మీరు ప్రాపర్గా సాల్వ్ చేయాలి. ఎప్పుడు ఇఫ్ యూ వాంట్ ద సెలెక్షన్ అందరూ, దిస్ నెవర్ కమ్స్ అగైన్ అండ్ అగైన్. ఇది గోల్డెన్ ఛాన్స్, ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ఓకే, అలాగేనే నాతోనే సాల్వ్ క్వశ్చన్స్ చేయాలి మీరు. ఓకే, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్. ఓకే, టేక్ పెన్ అండ్ పేపర్ అందరూ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్. పెన్ అండ్ పేపర్ తీసుకోండి, మరి ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. Tell me the answers ra. Comment section should be full of answers andaru. Sir, charge icharu and it is asking about the current. I is equals to dq by dt kada. Mari start chedam solve. So here your current I is equals to dq divided by dt. Ide kada. Aithe d by dt of charge ra. Charge ain't sir. ATQ plus BT squared. Okay, okay, PYQ was there, I don't know, but it has gone missing. అయితే డైరెక్ట్ గా డిఫరెన్షియేట్ చేసుకోండి. సో కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు, డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో 3AT స్క్వేర్ ప్లస్ 2BT వచ్చిందా లేదా అందరు చూడండి. మరి ఇట్ క్యాన్ గివ్ యూ సమ్ కండిషన్స్. అంటే అట్ వాట్ టైమ్ ద కరెంట్ విల్ బికమ్ జీరో. ఇదే కదా, అట్ వాట్ టైమ్ ద కరెంట్ బికమ్ జీరో. మరి అందరూ ఈ కరెంట్ కి వాల్యూ జీరోతోనే ఈక్వేట్ చేసి టైం క్యాల్కులేట్ చేయొచ్చు కదా. ఎస్, క్వశ్చన్ ఇస్ అట్ వాట్ టైమ్ ద కరెంట్ ఈస్ జీరో. అయితే సబ్స్టిట్యూట్ చేయండి. సో I is equals to 0 అంటే 3AT squared plus 2BT is equals to 0. T కామన్ తీసుకోండి. సో ఇఫ్ యూర్ టేకింగ్ అవుట్ కామన్ T, you are left with 3AT plus 2B is equals to 0. ఇదే కదా, అంటే ఇట్ ఈస్ 0 at 2 instances. దట్ ఈస్ T is equals to 0, లేదా ఈ మొత్తం వాల్యూ 0 ఉండాలి. దట్ ఈస్ 3AT plus 2B is equals to 0. అంటే 3AT is equals to minus 2B, and that means T is equals to minus 2B divided by 3A. గుర్తుపెట్టుకో. సో దీస్ ఆర్ ద 2 instances at which increase the volume of this is the most amount of maximum amount of volume we can have. Sir, let me see if I can increase the volume or not. Yes guys, is it clear now? Am I audible? Increase the volume, increase the volume. Done. Right. So ఇది అందరూ. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ టాపిక్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. అందరూ గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఫార్ములాస్ గుర్తుంటే చెప్పాలి, మీరే చెప్పాలి. డ్రిఫ్ట్ వెలాసిటీ. సార్ ఇంక్రీజ్ ద వాల్యూమ్. సార్ యూట్యూబ్లోనే చెప్తారా క్లాస్, లేదా వేదాంతు కూడా? యూ హ్యావ్ ద క్లాసెస్ ఆన్ బోత్ ద మోడ్స్. ఓకే, యూట్యూబ్లో ఆల్సో అండ్ ఆల్సో ఇన్ ద యాప్ ఆల్సో. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ. ఎస్, వెరీ గుడ్ ఈషా, వెరీ గుడ్. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీ కోసమే మీకు ఒక ఫార్ములా ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా?
అలాగే there is a formula that is connecting the current value with the drift velocity అందరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద రిజల్ట్స్ రా, ఓకే, అంటే డెరివేషన్స్ అక్కర్లేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఫార్ములా మాత్రమే గుర్తుండాలి. సో సార్ ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర ఒక వైర్ ఉంటే కానీ గుర్తుపెట్టుకోండి అందరూ, సో ఈ వైర్లోంచి దెర్ ఆర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఎస్ దెర్ ఈస్ అ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే యువర్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టు ద రైట్ సైడ్ అనుకోండి, ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కరెంట్ అందరూ I ఈజ్ ఈక్వల్స్ టు VENA అని అంటారు, ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు ఈ ఫార్ములాలో ప్రతి ఒక్క టర్మ్ మీకు తెలుసుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై V, వాట్ డూ యూ మీన్ బై E, వాట్ డూ యూ మీన్ బై N, వాట్ డూ యూ మీన్ బై A చెప్పాలి. వీనా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఈ ఫార్ములాలో VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అందరూ. VD అంటే ఏంటి సార్? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు సెపరేట్గా వి విల్ సీ వన్ బై వన్ రా ఫర్ ఎవ్రీ సింగిల్ టర్మినాలజీ. E అంటే ఏంటి సార్? E అంటే చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రానే మూవింగ్ కదా, ఎస్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. N అంటే ఏంటి? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి అందరూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ N? N అంటే నంబర్ ఆఫ్ ఫ్రీ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్, ఓకే, ఇది ఇంపార్టెంట్ అందరూ. N అంటే ఏంట్రా? N ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఫ్రీ చార్జెస్ లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదా. ఈ ఎలక్ట్రాన్స్కి నంబర్ 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్, 7 ఎలక్ట్రాన్స్. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఓకే, ఎస్, పర్ యూనిట్ వాల్యూమ్. అలాగే లాస్ట్లీ A ఇస్ దేర్. A అంటే ఏంటి సార్? A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్, ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్. ప్రతి ఒక్క టర్మినాలజీ క్లియర్ కట్ మైండ్లో ఉండాలి, ఓకే, డన్ 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 అందరూ. అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీ కోసం ఒక ఫార్ములా ఉంటుంది అందరూ. సో V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT కదా, ఎస్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఓకే, ఎస్. అయితే ఇఫ్ యూ ఇమాజిన్ అ కండక్టర్ అందరూ, ఈ కండక్టర్లో ఒక ఎలక్ట్రాన్ ఇమాజిన్ చేసుకోండి. అయితే ఈ కండక్టర్కి ఒక బ్యాటరీతోనే కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ రా? దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రాన్, ఇదే కదా మీ ఎలక్ట్రాన్ అందరూ. వోల్టేజ్ V అనుకోండి. అలాగే లెంత్ ఆఫ్ ద కండక్టర్ L, ఏరియా ఆఫ్ ద కండక్టర్ A. వచ్చిందా లేదా? సో ఇదే మీ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ కండక్టర్ని ఒక బ్యాటరీతోనే అటాచ్ చేయండి. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ అందరూ? దర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ కదా. అదే 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 సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇట్ విల్ బి యాక్టింగ్ టు ద రైట్ సైడ్ అందరూ గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే రైట్ సైడ్లో ఉంటుంది. కానీ ఇది నెగటివ్లీ చార్జ్ పార్టికల్ ఉంటే కానీ ఈ చార్జ్ పార్టికల్ పైన లెఫ్ట్ సైడ్లో ఫోర్స్ ఉంటుంది. దాట్స్ ఇట్. సో ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. వచ్చిందా లేదా అందరూ? మరి ఇప్పుడు ఫోర్స్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద ఫార్ములా ఆర్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ రా? ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. సో సార్, ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. చార్జ్ ఏంటి సార్ ఈ సిచ్యువేషన్లో? ఈ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇయే రావాలి. ఇదే కదా, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫోర్స్. మరి ఫోర్స్ వచ్చినప్పుడు యాక్సిలరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చుగా కదా. సో యువర్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ డివైడెడ్ బై మాస్. అంటే ఫోర్స్కి ప్లేస్లో ఈ మొత్తం వాల్యూస్ E ఇంటూ E డివైడెడ్ బై M వస్తుంది. ఇదే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ అందరూ. మరి ఈ యాక్సిలరేషన్కి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రాన్, ఇనీషియల్ స్పీడ్ 0, యాక్సిలరేషన్ అంటే ఇదే, మరి T అంటే రిలాక్సేషన్ టైం అని అంటారు. ఓకే, సో సార్, డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు U వాల్యూ 0 ప్లస్ యాక్సిలరేషన్ వాల్యూ EE బై M మల్టిప్లైడ్ బై టైం కదా. సో ఇదే ఈ టైంని టౌ అని అంటారు. టౌ అంటే ఏంటి సార్? సింప్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద రిలాక్సేషన్ టైమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. వచ్చిందా లేదా? మరి ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా వచ్చింది. వాట్ ఈస్ ద ఫార్ములా సార్? EE టౌ డివైడెడ్ బై M. దెన్ వై am I telling you this ఫార్ములా? ఎందుకంటే ఇదే ఫార్ములా నుంచి దెర్ ఈస్ గోయింగ్ టు బి ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అందరు. ఓకే, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్పండి. వాట్ ఈస్ ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్? ఎస్, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అయితే డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, రీఅరేంజ్ ద టర్మ్స్ రా, E ఇంటూ టౌ డివైడెడ్ బై M మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదే దిస్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫార్ములా నెంబర్ 1 టు బి నోటెడ్ అందరూ. సో మ్యూ వాల్యూ ఏంటంటే E టౌ డివైడెడ్ బై M. ఫస్ట్ కండిషన్ ఇస్ దిస్. సో ఇఫ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ బీన్ చేంజ్డ్,
అంటే mobility will also vary. ఇదే కదా. So mobility inversely proportional to mass, mobility directly proportional to charge of the electron, right? అలాగే the second formula for mobility ఏంటంటే drift velocity is equals to mobility into electric field. ఎక్కడ నుంచి మీకు మొబిలిటీ వాల్యూ కావాలంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. అందరూ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ రా. బోత్ ద ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే రైట్ అందరు చెప్పండి. ఎస్, సో దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. 2 ఫార్ములాస్ ఆర్ దేర్. 2 ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. ఓకే, క్లియర్ కట్ కదా ఇక్కడ దాకా. సరే, అయితే వీ కెన్ గో ఫర్ సమ్ PYQs. సో ఇది 2000 అటెంప్ట్ చేయండి అందరూ. ఫార్ములాస్ ఆర్ దేర్ రా. ఓకే, మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫార్ములా అక్కర్లేదు ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి. ఓకే, వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ దేర్, ఇంకా చాలు, అటెంప్ట్ చేయొచ్చు, అటెంప్ట్ చేయండి. 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది, అది కూడా రీనీడ్ రా. అండర్స్టాండింగ్ రిపీటేషన్ ఛాన్సెస్ చాలా 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 బాగున్నాయి. ఓకే, సో దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ద క్వశ్చన్స్ మే గెట్ రిపీటెడ్ అందరూ. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా గట్టిగా ప్రిపేర్ చేయాలి. క్వశ్చన్ రీడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, a uniform wire of diameter d carries a current of 100 milliamperes when the mean drift velocity of electron is v. Okay, yes, for a wire of diameter d by 2 of the same material to carry the current of 200 mean velocity ఏం కావాలి. అదే అయితే మీ దగ్గర 2 వైర్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ వైర్. ఇదే కదా, ఈ వైర్కి డయామీటర్ అంటే d అనుకోండి. వచ్చిందా లేదా? అదే. సో ఈ వైర్ నుంచి దెర్ ఇస్ దిస్ కరెంట్ ఆఫ్ 100 milliamperes. ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ హిట్ రా. మీ ఎగ్జామ్ హాల్లో మీరు క్వశ్చన్ చదివినప్పుడు దిస్ డయాగ్రామ్ షుడ్ హిట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఆన్ ద స్పాట్ రా, ఆన్ ద స్పాట్. సరే, సో 100 milliampere కరెంట్ ఫ్లోయింగ్, డయామీటర్ d, డ్రిఫ్ట్ వెలాసిటీ v. ఇదే కదా. ఎస్, దిస్ ఇస్ ద కండిషన్. సో 3 వాల్యూస్ ఇచ్చారు, డయామీటర్, కరెంట్, డ్రిఫ్ట్ వెలాసిటీ. అలాగే సెకండ్ వైర్ కోసమే కూడా 3 వాల్యూస్ ఇచ్చారు. ఓకే, డయామీటర్ d by 2 అంటే ఇదే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ థిన్నర్ వైర్ నో. ఇదే కదా, ఇది కొందరు. సో డయామీటర్ d by 2, కరెంట్ ఎంత సార్ ఈ వైర్ నుంచి? 200. దాట్స్ ఇట్. సో సార్ కరెంట్ వాల్యూ I ఈజ్ ఈక్వల్స్ టు 200 milliamperes కదా. ఎస్, మరి డ్రిఫ్ట్ వెలాసిటీ v'. ఈ v' వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంట్రా? ఫిజిక్స్లో మార్క్ మై వర్డ్స్, బిఫోర్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ మీకు ఫార్ములా గుర్తుండాలి. వాట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫార్ములా ఫర్ దిస్ క్వశ్చన్? Right, I is equals to Vina. Okay, so current is equals to VENA kada. చూడండి, సో ఇదే ఫస్ట్ సిచ్యువేషన్ కోసమే 111 రావాలి, సెకండ్ వైర్ కోసమే 222 రావాలి. V2, E2, N2, A2. చిందా లేదా? మరి రేషియో తీసుకోండి అందరూ. ఇదిగో ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ రా. అది కూడా సేమ్ మటీరియల్ కదా. సేమ్ మటీరియల్ ఉంటే కానీ ఈ కూడా గాన్, NN కూడా గాన్. అయితే మీ కరెంట్ 1 డివైడెడ్ బై కరెంట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ V1 డివైడెడ్ బై V2 మల్టిప్లైడ్ బై ఏరియా. మరి ఇప్పుడు ఏరియా అంటే ఏంట్రా? సర్కులర్ క్రాస్ సెక్షన్, πr² కదా. πr² ఉంటే కానీ π × d² కూడా చెప్పొచ్చు. అయితే ఏరియా 1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d1², ఏరియా 2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d2². ఓకే, డన్. క్లియరా లేదా అందరూ? ఐ హోప్ ఇట్స్ క్లియర్. సరే, మరి సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, I1 వాల్యూ ఎంత సార్? 100. I2 వాల్యూ ఎంతరా? 200. షుడ్ బి ఈక్వల్స్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ v, సెకండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ తెలుగు V2 రావాలి, మల్టిప్లైడ్ బై ఫస్ట్ డయామీటర్ అంటే d, సెకండ్ డయామీటర్ అంటే d by 2. యాజ్ సింపుల్ యాజ్ దట్, హోల్ స్క్వేర్. ఇదే కదా, అదే. సో d గాన్, ఇది 2 డెనామినేటర్లో పైనకి వస్తుంది, ఇట్ బికమ్స్ 2² అంటే 4. సో సార్ 1/2 is equals to V divided by V2 multiplied by 4. ఇదే కదా. అయితే ఈ 4ని అక్కడ పంపేయండి అందరూ. Am I telling correct? Yes. అయితే 1/8 is equals to V divided by V2. క్రాస్ మల్టిప్లై చేయండి. సో V2 is equals to 8 times V. V2 is equals to 8 times V. Okay. No answers. Nothing at all. Yes. Next.
నెక్స్ట్ క్వశ్చన్ అందరు అగైన్ మరి ఒకసారి సిమిలర్ కాన్సెప్ట్ కదా. ఎస్, తీసుకోండి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. A copper wire of radius 1 millimeter, same, okay, same. One formula, multiple questions. Andaru తీసుకోండి. A copper wire radius 1 millimeter contains 10 to the power 22 free electrons per cubic meter. Andaru చూడండి. So this specifically over here, అయితే ఇదే మీ స్మాల్ n వాల్యూ కదా. This is the value of a small n. అందారు స్మాల్ n వాల్యూ ఇది. The drift velocity for free electrons when 10 ampere, okay, 10 ampere current కూడా గుర్తుపెట్టుకోండి. current flows through the wire is dash. మరి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ లేదా గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి క్లాసిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ ఇచ్చారు 1 millimeter. వై దిస్ రేడియస్ హాస్ బీన్ గివెన్ సార్? ఇదే ఏరియా కోసం ఏరియా వచ్చింది. అలాగే ఎన్ వాల్యూ కూడా ఇచ్చారు. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఇదే. అలాగే వాట్ ఎల్స్ యూ హ్యావ్, కరెంట్ కూడా వచ్చింది. సో ఐ ఈజ్ ఆల్సో 10 ampere. అలాగే ఎన్ వాల్యూ కూడా ఉంటుంది 10 to the power 22. ఇదే కదా అందరూ, దాట్స్ ఇట్. మరి 1 millimeter రేడియస్ ఉంటే కానీ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో పై ఆర్ స్క్వేర్ అంటే పై మల్టిప్లైడ్ బై 10 to the power -6 మీటర్ స్క్వేర్. మిలీమీటర్ కదా, మిలీమీటర్ అంటే 10 to the power -3 స్క్వేర్ చేసినప్పుడు 10 to the power -6 వచ్చిందా లేదా? మరి ఈ మొత్తం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దాట్స్ ఇట్ అందరూ. సో హియర్ your current I is equals to drift velocity, charge of electron, number of free charge carriers, area. Drift velocity వచ్చిందా లేదా? ఓకే, ఏం కావాలరా? The drift velocity, okay, drift velocity కావాలరా? ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకోండి గివెన్ వాల్యూస్. కరెంట్ కదా 10 amperes, 10 amperes milliamperes, 10 amperes. That's it. Is equals to drift velocity, charge of electron 1.6 into 10 to the power -19. Number of free charge carriers అంటే 10 to the power 22. ఏరియా అంటే పై మల్టిప్లైడ్ బై 10 to the power -6. సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎస్, ఎస్. మరి సబ్స్టిట్యూట్ చేయాలరా మొత్తం వాల్యూస్. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో సార్ ఇక్కడ నుంచి ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్స్ని క్యాన్సిల్ చేసుకోండి. -19 22 కదా, ఇట్ బికమ్స్ 10 to the power 3 10 to the power -6 ఇంటూ పై ఇంటూ వి ఇంటూ 1.6 కదా. ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ రిటర్న్ ద ఫార్ములా అందరూ, దిస్ స్టెప్, ఈ స్టెప్ రా ఇప్పుడు దిస్ స్టెప్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్. దాట్స్ ఇట్. సో స్టూడెంట్ టు స్టూడెంట్ స్పీడ్ మే వేరీ. ఓకే, క్యాల్కులేషన్ స్పీడ్ సరే మరి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ దట్ యువర్ లెఫ్ట్ సైడ్ వాల్యూ 10 is equals to 1.6 into pi into 10 to the power -3. ఓకే, మల్టిప్లైడ్ బై డ్రిఫ్ట్ వెలాసిటీ. మరి ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీ అయితే 10 divided by 1.6 into pi into 10 to the power -3. ఇదే కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్ బికమ్స్ 1 2 3 divided by 1.6 into pi, as simple as that. మరి ఇప్పుడు here is a step that is going to decide your time management అందరు చూడండి. ఓకే, 1.6, సో 10,000 divided by 1.6 pi. ఏంటి సార్ వాల్యూ ఇది? చూడండి, do we have the options? Yes, we have the values. సరే, సో పైలో ఉంటుంది కదా. సో ఇదే 10,000ని రీరైట్ చేయాలి. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు రీరైట్ దిస్? చూడండి, 4 zeros, టేక్ 1 more రా, 5 zeros తీసుకోండి, మల్టిప్లైడ్ బై 16 into pi. ఇదే కదా, 4తోనే డివైడ్ చేయండి. సో 4 4s are 16. ఇదే 25,000 కదా. ఎస్, సో 25,000 డివైడెడ్ బై 4 కావాలి. అయితే అప్రాక్సిమేట్గా 6 1 రిమైనింగ్ రా, 2 5 divided by pi, if I'm not wrong. Okay, I think there is one more zero also. Aithe it becomes 6.25 multiplied by 10 to the power 3 divided by pi.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అందరూ మరి ఒకసారి సేమ్ క్వశ్చన్స్. I is equals to VENA, I is equals to VENA. సార్ 2/3 ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ క్వశ్చన్. వాట్ ఆర్ యూ సెయింగ్? 2/3 ఆర్ 2/3 unable to understand. ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. Sir, answer is 2 into 10 to the power 3. Which question ra? Huh? Which question? Nagalakshmi, em question. Which question are you asking about? Options lo idi ledu kada. Idigo prati oka option lo you are having divided by pi ide kada 6.25 10 to the power 3. Same things ra. 2 into 10 to the power 3 vachindi. For which question are you talking about? We don't have 2 into 10 to the power 3. Okay. 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 Can you options, okay? Options ra. Options lo 2 into 10 to the power 3 ledu. So in the option, Gayatri, I am not understanding your question. Okay, please. Sir, next question. Start chedam andaru. Read this question first and then we are going to start solving this question. Cheppandi. Okay, this is the question. A copper wire of length 10 meter. This is the radius. Electrical resistance of this. Current density kavali kada. So resistance kosame we did not come across the formula. Udilindi ipadi kosame. Okay. Sorry. Let us start with the next discussion. Andaru. So ipadi daaka whatever formulas you have, make the list. First formula ante current. ఇదే VENA కదా, డ్రిఫ్ట్ వెలాసిటీ V రా. ఇదే VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, N నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, A అంటే ఏరియా. ఫస్ట్ ఫార్ములా వచ్చింది. ఫార్ములా నెంబర్ 2 అందరూ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి కదా. అయితే దిస్ షుడ్ బి డ్రిఫ్ట్ వెలాసిటీ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆర్ మొబిలిటీ కోసమే మీరు ఎలా కూడా చేయొచ్చు. సో E ఇంటూ టౌ డివైడెడ్ బై M. సో దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. సో ఫార్ సో గుడ్, క్లియర్ కదా ఇప్పటిదాకా. And one more formula that we have seen ante I ra, ide dq by dt రావాలి. As simple as that అందరూ. సో ఈ 4 ఫార్ములాస్ వచ్చింది and 100% ఇదే. మై ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ 4 ఫార్ములాస్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 1 క్వశ్చన్ అందరూ. సరే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ స్టూడెంట్స్. సో ఐ విల్ ఆల్సో మేక్ అ పేపర్ రా. అయితే ఈ చాప్టర్ ఎండ్ వరకు మనం మొత్తం ఫార్ములాస్ కూడా ఒక షీట్లో కలెక్ట్ చేద్దాం. ఓకే, √2/3√3. ఓకే ఈషా. ఓకే. సో √2/3√3. వాట్ అబౌట్ దిస్? వాల్యూ కావాలి. వాట్ డూ యూ వాంట్ ఫర్ దిస్? సో √2 అంటే 1.4, 3 into 1.7. అదే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో అయితే ఇట్ బికమ్స్ 14 divided by 51. సో 0, అదే దిస్ ఇస్ హౌ యూ హావ్ టు సాల్వ్ కదా. 1.41, 1.73 అదే. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇట్ బికమ్స్ 140 రా. సో 0.2 అప్రాక్సిమేట్ వాల్యూ 0.2 వస్తుంది. అదే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ద వర్క్స్. ఓకే డెఫినెట్లీ ఐ విల్ గివ్, బట్ నాట్ నౌ రా. ఓకే, సరే, నెక్స్ట్ పార్ట్ పై వెళ్దాం అందరు చూడండి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఓహమ్స్ లా. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద క్యాల్కులేషన్స్ అందరూ. కరెంట్ డెన్సిటీ అంటే ఒక టర్మినాలజీ ఉంటుంది. ఈ టర్మినాలజీని చూద్దాం ఒకసారి. కరెంట్ డెన్సిటీ కదా, ఇంపార్టెంట్ టాపిక్ ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. J. ఓకే, ఎస్. J అంటే ఏంటి సార్? కరెంట్ డివైడెడ్ బై ఏరియా. ఓకే, ఎస్. అయితే మీ దగ్గర ఒక వైర్ ఉన్నప్పుడు, లెట్ us say ఈ వైర్ నుంచి there is this current I that is moving. ఓకే, I current is moving రా. అలాగే ఏరియా ఆఫ్ దిస్ ఫేజ్ A అనుకోండి. వచ్చిందా లేదా అందరూ? యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే దిస్ కరెంట్ డివైడెడ్ బై ఏరియా గివ్స్ యూ ద కరెంట్ డెన్సిటీ. J is equals to I/A. వచ్చిందా లేదా? ఎస్. క్యాపిటల్ E రెఫర్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, క్యాపిటల్ E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఫార్ములాలో క్యాపిటల్ E కదా. ఎస్. సో క్యాపిటల్ E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి న్యూటన్ పర్ కూలం. ఓకే, ఆల్ ద టైమ్స్ ఇట్ విల్ నాట్ మెన్షన్ యూ ద యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిట్ నుంచి ఐడెంటిఫై చేయాలి. ఓకే,
Okay, Telegram ID. So this is my Telegram ID @physics with Ahad sir. Physics with so this is my Telegram ID. Andar. So if at all you are having doubts, you can text me here itself. Okay, sir. Next part, andaru current density kadara. Where did I write current density? I think I wrote somewhere here. Okay. చూద్దాం ఇది వందరు J is equals to I upon A కదా. I వాల్యూ ఏంట్రా? డ్రిఫ్ట్ వెలాసిటీకి టర్మినాలజీలు చెప్పండి ఒక్కసారి. సో ఇక్కడ నుంచి ఈఆర్ J అంటే కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఐకి ప్లేస్లో డ్రిఫ్ట్ వెలాసిటీ ENA డివైడెడ్ బై A చెప్పొచ్చు కదా. ఏ గాన్. అయితే కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ EN అదే. మరి డ్రిఫ్ట్ వెలాసిటీ ఏంటి సార్? కెన్ ఐ సే యువర్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ EE డివైడెడ్ బై M మల్టిప్లైడ్ బై టౌ. ఇదే కదా యాక్సిలరేషన్ బై ఇంటూ టైం రా. ఇదే మల్టిప్లైడ్ బై మరి ఒకసారి E ఇంటూ N. వచ్చిందా లేదా అందరూ? ఎవ్రీ సింగిల్ ఫార్ములా కీప్స్ ద సిగ్నిఫికెన్స్. కాబట్టి చాలా 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 గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ డన్. అయితే ఇక్కడ నుంచి you can write the current density value once again. So J is equals to NE square tau E divided by M. NE square tau divided by N multiplied by E. గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు దిస్ కాన్స్టెంట్ రా. ఈ కాన్స్టెంట్ని వి కాల్ ఇట్ యాజ్ సిగ్మా. సిగ్మా అంటే ఏంటి సార్? కండక్టివిటీ. వన్ మోర్ కాన్స్టెంట్ వచ్చింది కదా. ఎస్. అయితే వన్ మోర్ ఎక్స్ట్రా ఫార్ములా వచ్చింది. కండక్టివిటీ ఇన్సైడ్ అ కండక్టర్. వాట్ ఈస్ ఇట్ సార్? కండక్టివిటీ అంటే సిగ్మా. ఇదే NE స్క్వేర్ టౌ డివైడెడ్ బై M. డన్. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది మాస్ ఆఫ్ కండక్టర్ కాదు అసలు. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. N అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ చార్జ్ కెరియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. టౌ అంటే రిలాక్సేషన్ టైం. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, దీస్ ఆర్ ద టర్మినాలజీస్. గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ నుంచి యూ కెన్ సే సార్ E ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ దిస్ కదా, రివర్స్ ఆఫ్ దిస్ రా. అంటే M డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ మల్టిప్లైడ్ బై J. దట్స్ ఇట్. J అంటే యువర్ కరెంట్ డెన్సిటీ. మరి E అంటే ఏంటి సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే పొటెన్షియల్ బై లెంత్ కదా. అదే దట్ షుడ్ బి ఈక్వల్స్ టు M డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ మల్టిప్లైడ్ బై J అంటే ఏంట్రా? కరెంట్ డెన్సిటీ కదా. రీరైట్ చేయండి. సో ఇక్కడ నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు ML డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ మల్టిప్లైడ్ బై ఇది J కరెంట్ డెన్సిటీ అందరూ. అంటే I బై ఏరియా కదా. ఎస్. మరి రీరైట్ చేయండి. ఎక్కడ నుంచి యువర్ V ఈజ్ ఈక్వల్స్ టు ML డివైడెడ్ బై ML వచ్చింది కదా. మరి NE స్క్వేర్ టౌ A రావాలి. సో NE స్క్వేర్ టౌ ఇంటూ A వచ్చిందా లేదా? ఎస్. మల్టిప్లైడ్ బై I కదా. ఎస్. అయితే ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీ రా. దిస్ ఆల్ ఎంటైర్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అందరూ. రెసిస్టెన్స్. అయితే V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R అని అంటారు. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి అందరూ. సో రెసిస్టెన్స్ వచ్చింది కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ రా? ఇదే. యూ షుడ్ బై హార్ట్ దిస్ వాల్యూ అందరూ. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై పై mz స్క్వేర్. అలాగే రెసిస్టెన్స్ ML డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ గుర్తుండాలి. ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, ఆన్ యువర్ టంగ్ రా. ఎస్ సార్. V ఈజ్ ఈక్వల్స్ టు I బై NE. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారు? నాగలక్ష్మి, వీ డోంట్ యూజువలీ యూజ్ స్పెసిఫిక్ ఫార్మ్ రా. ఇదే I ఈజ్ ఈక్వల్స్ టు VENA. ఇది ఫార్ములా కూడా గుర్తుంటే చాలు. యూ డోంట్ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఫార్ములా. ఓకే. అయితే ఇదిగో ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5 కదా. ఇట్ విల్ గివ్ యూ 4. ఇట్ విల్ ఆస్క్ ద రిమైనింగ్ 1. అదే. సో ఈ 5 క్వాంటిటీస్లోంచి 4 ఇస్తారు, 1 అడుగుతారు. దట్స్ ఇట్. డన్. సరే. సో ఇదే రెసిస్టెన్స్ వాల్యూ గుర్తుండాలి అందరూ. R ఈజ్ ఈక్వల్స్ టు ML డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ A. ఓకే, NE స్క్వేర్ టౌ ఇంటూ ఏరియా A. You can rewrite this entire quantity like this also. M divided by NE square tau multiplied by L upon A. Mari sir, e quantity ni we are giving it one more specific name, and this is known as the resistivity.
Okay, this is known as the resistivity of the conductor. మామూలుగానే రో అని అంటారు. సో ఇక్కడ నుంచి ద రెసిస్టివిటీ రో వాల్యూ ఏంటంటే m డివైడెడ్ బై NE స్క్వేర్ ఇంటూ టౌ. అందరూ మీరు ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈ రెండు ఫార్ములాస్ని కంబైన్ చేసి రెసిస్టెన్స్ కోసమే ఆర్ కదా, ఈ మొత్తం వాల్యూ రో అయింది. రో మరి మిగతా L by A కదా, దాట్స్ ఇట్. సో L upon A. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఫార్ములా. రెసిస్టివిటీ అంటే ఇది మటీరియల్ డిపెండెడ్ క్వాంటిటీ. చూడండి, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇదే. సో వేరే వేరే మటీరియల్స్ కోసమే వేరే వేరే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, టౌ అంటే రిలాక్సేషన్ టైం కదా. సో ఈ మొత్తం క్వాంటిటీస్ ఆర్ ఓన్లీ ద మటీరియల్ స్పెసిఫిక్. అయితే దీస్ వాల్యూస్ ఆర్ ఓన్లీ డిసైడెడ్ ఫార్ ద మటీరియల్స్. గుర్తుపెట్టుకోండి అందరూ. ఉంటే కానీ ఎక్కడి నుంచి యూ విల్ సే దట్ ద వాల్యూ ఆఫ్ రో ఏంట్రా ఇది స్పెసిఫిక్ ఓన్లీ ఫార్ ద మటీరియల్ స్పెసిఫిక్ వాల్యూస్. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. దిస్ కుడ్ బి ఆస్క్డ్ యాజ్ ద అసరేషన్ రీజన్ టైప్. రెసిస్టివిటీ ఈజ్ మటీరియల్ డిపెండెంట్ ఆర్ మటీరియల్ ఇండిపెండెంట్. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సో రెసిస్టివిటీ, ద క్వశ్చన్ ఈజ్ ఇట్ డిపెండెంట్? ఓకే, థియరిటికల్ క్వశ్చన్స్ ఇది మొత్తం. ఈజ్ ఇట్ డిపెండెడ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్? అలాగే ఈజ్ ఇట్ డిపెండెడ్ ఆన్ కరెంట్? ఎస్ ఆర్ నో మీరే చెప్పాలి. ఈజ్ ఇట్ డిపెండెడ్ ఆన్ టెంపరేచర్? ఎస్ ఆర్ నో మీరే చెప్పాలి. ఓకే, ఈజ్ ఇట్ డిపెండెడ్ ఆన్ ద వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్? ఎస్ ఆర్ నో మీరే చెప్పాలి. The resistivity, is it dependent on multiple factors? What is the next factor? Current, voltage, temperature, and dimensions of the conductor. Dimension of conductor. If you are good with these topics, that's it. Okay. Is it dependent on current? Yes or no? Andaru resistivity మరి ఒకసారి ఫార్ములా రాస్తాను చూడండి. సో rho is equals to M divided by NE square tau. That's it. ఓకే, మీరు చెప్పాలి కరెంట్, టెంపరేచర్, అలాగే వోల్టేజ్, అండ్ దెన్ యూ హ్యావ్ ద చెప్పండి అందరూ. నో 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 ఎస్. సో నో 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 ఎస్. ఓకే, వన్ ఆన్సర్. గుడ్ గుడ్. నో 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 ఎస్, టూ ఆన్సర్స్. గుడ్. సార్ క్లాస్ ఎప్పుడు అయిపోతుంది టైం చెప్పండి. టైం అంటే 4 లేదా 4:30. ఓకే, అట్ మోస్ట్ 4 ఆర్ 4:30. But he was asking something. Dimensions. Dimension. Okay. Yes. Andaru idi theoretical concept ra. Nature of material and temperature. Okay. చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి అందరు. Resistivity and conductivity both. Okay, resistivity, conductivity, reverse of one another kada. Yes, it is not dependent on the current. Okay, ఇది false statement అంటే not dependent on the current. It is not dependent on the voltage. Okay, ఇది కూడా gone. It is not dependent on the dimension of the conductor. Okay, not dependent. Dimension అంటే తెలుసారా? Length, width, thickness, all these are the dimensions. Kani, it is dependent on the temperature.
గుర్తుపెట్టుకోండి. అంటే మీ రెసిస్టివిటీ ఈజ్ డిపెండెడ్ ఆన్ ద టెంపరేచర్, అలాగే నేచర్ ఆఫ్ ద మెటీరియల్. డైమెన్షన్ కాదు, ఓకే, ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటారా, ఇది థెరటికల్ టాపిక్స్ అందరు గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్స్లో కాదు. ఎస్, ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కండక్టర్. అయితే హైలీ కండక్టివ్ ఉంటే రెసిస్టివిటీ తక్కువ ఉంటుంది హైయెస్ట్ కండక్టర్ కోసమే, అలాగే బ్యాడ్ కండక్టర్ కోసమే రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నేచర్ ఆఫ్ ద కండక్టర్ ఎస్, టెంపరేచర్ ఎస్, మిగతా కరెంట్, వోల్టేజ్, అలాగే డైమెన్షన్స్ నాట్ డిపెండెడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి అందరూ. డన్, నాట్ డన్. ఇప్పుడు చూద్దాం. సో వేరియేషన్ ఆఫ్ resistivity. Okay, variation of resistivity with a temperature. No proofs, nothing at all. Formula మాత్రమే చెప్తున్నాను చూడండి. ఓకే, అయితే సార్ ఫైనల్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ రెసిస్టివిటీ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఇదే సిమిలర్ ఫార్ములా రా. What is the similar formula, sir? Length of the conductor, thermal properties of matter kada. You should get it. Okay, sare. So ide rho f ante enti sir, final resistivity. Ante మీ దగ్గర ఒక కండక్టర్ ఉంటే కానీ మీరు ఈ కండక్టర్ని ఇనీషియల్ రెసిస్టివిటీ, ఓకే, అంటే నార్మల్ టెంపరేచర్లో రూనార్ అనుకోండి, మరి ఈ కండక్టర్ని కాన్స్టెంట్గా హీట్ చేస్తున్నారు, మరి ఏమైతుంది రా, రెసిస్టివిటీ షుడ్ ఆల్సో ఇంక్రీజ్. Okay, point number 1 to be noted. Okay, Harshita, okay. Right. Okay, Harshita, I'll take care. Right. Yes. Okay, rho naught ante entra babu, ide initial resistivity. Okay, this is the initial resistivity. Andaru next topic, alpha. Ippudu here the things get a little twisted. Alpha ante entra coefficient of థర్మల్ రెసిస్టెన్స్ అందరూ. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్, కానీ మీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. అక్కడ థర్మల్ ఎక్స్పాన్షన్, ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్. థర్మల్ ఎక్స్పాన్షన్, థర్మల్ రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. రైట్, ఆల్ఫా అంటే ఏంట్రా, ఇదే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్, ఓకే, థర్మల్ రెసిస్టెన్స్. వచ్చిందా లేదా అందరూ, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్ కదా. ఎస్, చేంజ్ ఇన్ ద టెంపరేచర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మీ రెసిస్టివిటీ కోసమే ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కానీ అలాగే ప్రాపర్టీస్ రెసిస్టెన్స్ కూడా అదే సేమ్ ప్రాపర్టీస్ ఫాలో అవుతాయి. ఇదే సో వేరియేషన్ ఆఫ్ రెసిస్టివిటీ, అక్కడ వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. RF is equals to R0 into 1 plus alpha delta T. ఎందుకంటే ఇదే ఫార్ములాలో L/A తోనే మల్టిప్లై చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ρL/A అంటే రెసిస్టెన్స్ కదా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. రైట్, వచ్చిందా లేదా అందరూ, అదే సేమ్ ప్రాపర్టీస్ రా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, అందరూ చూడండి. R is equals to, మరి ఒకసారి R అంటే ఏంట్రా, ρL/A. అంటే మీ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, అలాగే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. టేక్ ఇట్. ఓకే, అంటే లెంత్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. అలాగే ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద వైర్ అంటే రెసిస్టెన్స్ మాత్రమే డిక్రీజెస్. ఓకే, డన్, నాట్ డన్. సరే, నౌ దిస్ క్వశ్చన్ రా, ఈ క్వశ్చన్ తీసుకోండి ఇప్పుడు. సో ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ద ఎంటైర్ డిస్కషన్ ప్రాపర్లీ అంటే దిస్ షుడ్ బి ఆన్ అ ఫింగర్ టిప్స్ రా. ఈ ఫార్ములా, ఈ క్వశ్చన్ నథింగ్ రా, నథింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, చదవండి, అటెంప్ట్ చేసుకోండి. కాపర్ వైర్ ఆఫ్ లెంత్ ఇచ్చారు, ఎల్ వచ్చింది కదా. రేడియస్ అంటే మామూలుగాని ఏరియా రా, πr² కదా. ఎస్, సో రేడియస్ అంటే ఏరియా కూడా వచ్చింది. రెసిస్టెన్స్ ఇచ్చారు సార్, R ఇచ్చారు. కరెంట్ డెన్సిటీ కావాలి, ఓకే, ఫీల్డ్ కూడా ఇచ్చారు.
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే కదా, ఎస్. సో ఆర్ వచ్చినప్పుడు ఇది 100. వాట్ డిడ్ ఇట్ గివ్ యూ? వోల్ట్ పర్ మీటర్ అంటే ఫీల్డ్ పొటెన్షియల్ స్ట్రెంత్ రా. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు అందరూ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి సార్? పొటెన్షియల్ అపాన్ లెంత్. మరి ఇక్కడ నుంచి పొటెన్షియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఇంటూ ఎల్ వస్తుంది కదా. ఎస్, యూ గాట్ ద వాల్యూ ఆఫ్ వి, యూ గాట్ ద వాల్యూ ఆఫ్ ఆర్. మరి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. వి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆర్. దట్స్ ఇట్. ఓకే, మరి ఒకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. ఓకే, యూ గాట్ ద వాల్యూ ఆఫ్ వి. వి అంటే ఏంట్రా? ఇదే ఇదే ఇదే. ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి అపాన్ ఎల్. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండింగ్, వి అంటే వోల్ట్ పర్ మీటర్ కదా. పర్ మీటర్ అంటే డివైడెడ్ బై లెంత్ ఉంటుంది. సో వి అపాన్ ఎల్ వాల్యూ వచ్చింది. ఎక్కడి నుంచి వి వాల్యూ అంటే ఏ ఇంటూ ఎల్ రావాలి. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఆర్ వచ్చింది, వి వచ్చింది, ఐ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎస్, లెట్ us స్టార్ట్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. తీసుకోండి అందరూ. సో ఇదే సొల్యూషన్ ఫర్ ద సేమ్ క్వశ్చన్. లెంత్ 10 meters. ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో ఎగ్జామ్ హాల్లో ఇది అక్కర్లేదు. ఓకే, ఐఎమ్ రైటింగ్ యూ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, అలాగే రేడియస్ ఏంటంటే 10⁻⁻2 బై రూట్ పై. ఎస్, సరే. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻2 డివైడెడ్ బై రూట్ పై. అగైన్ వన్ మోర్ థింగ్ అందరూ, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. క్వశ్చన్ అటెంప్ట్ చేసి ముందు check if every single information is in SI units or not. Okay, SI unit లో ఉండాలి. ప్రతి ఒక్క టర్మినాలజీ, ప్రతి ఒక్క వాల్యూ రా SI unit లో ఉండాలి. ఓకే, ఎస్. అయితే is it there in meters? SI unit వచ్చింది. ఓకే, అలాగే రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm, ఇది కూడా SI unit లో ఉంటుంది. R is equals to 10 ohm. ఓకే, వాట్ నెక్స్ట్ సార్? నెక్స్ట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equals to 10 volt per meter. మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? చూడండి, యూ హ్యావ్ టు క్యాల్కులేట్ బోత్ ద థింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. రో ఎల్ బై ఏ, ఇదే కదా. అరే రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రో సబ్స్టిట్యూట్ చేయండి. డైరెక్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు కదా. ఎస్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ohm. మరి ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంట్ రా ఓమ్స్ లా చెప్పండి. వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. సో దిస్ ఈజ్ సింపుల్ ఓమ్స్ లా ప్రాబ్లం అందరూ. వి అంటే ఏంట్రా? ఇప్పుడు వి క్యాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, మరి వీరా వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎల్ వస్తుంది కదా. సో ఈ అంటే 10, లెంత్ కూడా 10 అంటే 100 volt ఈజ్ ద పొటెన్షియల్. సబ్స్టిట్యూట్. సో సార్ వి అంటే 100 is equals to current multiplied by R. Resistance 10 ohms కదా. అదే ఎక్కడ నుంచి your current value is 10 amperes. వచ్చిందా లేదా అందరూ? ఇప్పుడు ఏం అడుగుతారు? కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీ కోసమే J వాల్యూ ఇదే. సో I డివైడెడ్ బై ఏరియా. కరెంట్ అంటే 10 ampere డివైడెడ్ బై ఏరియా షుడ్ బి పై ఆర్ స్క్వేర్. సో J ఈజ్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై పై మల్టిప్లైడ్ బై రేడియస్ స్క్వేర్ అంటే ఈ మొత్తంకి స్క్వేర్ చేయండి. 10⁻⁻2 డివైడెడ్ బై రూట్ పైకి హోల్ స్క్వేర్. అయితే 10 డివైడెడ్ బై ఇదే పై మల్టిప్లైడ్ బై 10⁻⁻2 స్క్వేర్ రా అంటే 10⁻⁻4 డివైడెడ్ బై రూట్ పైకి స్క్వేర్ అంటే పై. క్యాన్సల్ అవుట్ దిస్ and you are left with 10 divided by 10⁻⁻4. ఈ -4ని పైనకి తీసుకోండి, +4 అవుతుంది. +4 into 10 అంటే 10⁻5 వచ్చింది. ఇది కరెంట్ డెన్సిటీ కదా. సో ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్ కూడా చూడాలి. సో 10⁻5 ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్డ్ దేర్ ఇన్ ద ఆప్షన్. ఓకే సార్, ఓన్లీ ప్రాబ్లమ్స్కి 1 వీడియో చేయండి. ద రెస్పాన్స్ ఈజ్ నాట్ గుడ్ రా. ఓకే, నేను ఆల్రెడీ చేశాను కానీ రెస్పాన్స్ అంటే బాగా లేదు. ఓన్లీ ప్రాబ్లమ్స్ కోసమే. సార్ వెన్ జేఈ బ్రిడ్జ్ కోర్సెస్ క్లాసెస్ సార్, ఫర్ నౌ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద నీట్. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యు ఆర్ హ్యావింగ్ ద క్వశ్చన్. ఓకే, ఇది నీట్ 2021లో వచ్చిన క్వశ్చన్. ద నంబర్స్ హ్యావ్ బీన్ స్ట్రైక్డ్ ఆఫ్.
కానీ 2024లో వచ్చిన క్వశ్చన్. ఇప్పటిదాకా క్లియర్ కట్ గుర్తుపెట్టుకోండి అండ్ యూ జస్ట్ సీ ద క్వశ్చన్ ఫస్ట్. మీకు ఆప్షన్స్ కూడా అక్కర్లేదు కదా, ఫార్ములాస్ మాత్రమే గుర్తుండాలి. అదే నౌ ఐ హ్యావ్ కెప్ట్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ థింగ్. అందరూ గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ గెట్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్, కానీ ఈ క్వశ్చన్ నుంచి ఫార్ములాస్ మాత్రమే అర్థం చెయ్యాలి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్. 4 ఫార్ములాస్, ప్రతి ఒక్క టర్మినాలజీ కోసమే ఫార్ములా గుర్తుండాలి. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిఫ్ట్ వెలాసిటీ కావాలి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ కోసమే వాట్ ఎవర్ ఫార్ములాస్ యు ఆర్ హ్యావింగ్ చెప్పండి. డ్రిఫ్ట్ వెలాసిటీ సార్ v is equals to u plus at అంటే e divided by m multiplied by tau. ఇది ఫస్ట్ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ కోసమే. లేదా వన్ మోర్ ఫార్ములా వీ హ్యావ్ రా, వీనా కదా, VENA. ఇక్కడ నుంచి మీ డ్రిఫ్ట్ వెలాసిటీ అయితే I డివైడెడ్ బై ENA వస్తుంది. మరి మీరు చెప్పండి ఏదైనా ఫార్ములా ఇస్ దేర్. సో డ్రిఫ్ట్ వెలాసిటీ కోసమే వీ హ్యావ్ ఓన్లీ 2 ఫార్ములాస్. ఇదే ఫస్ట్ ఫార్ములా, అలాగే దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా. చూడండి మరి చెప్పండి, విచ్ ఫార్ములా డూ యూ హ్యావ్? ఇదే కదా, ఎస్. అంటే యూ గాట్ ద వాల్యూ ఆఫ్ A యాజ్ R, అంటే ఇట్ ఈస్ మ్యాచింగ్ A విత్ R. డన్. డ్రిఫ్ట్ వెలాసిటీ E tau by m కదా, ఎస్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టర్మినాలజీ రా, నెక్స్ట్ టర్మినాలజీపై వెళ్తాం. ఓకే సరే, వాట్ డూ యూ హ్యావ్? ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే రో. రో అంటే ఏంటి సార్? ఇదిగో ఐ హ్యావ్ టోల్డ్ యూ ద వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ ఆల్రెడీ. ఇదే కాబట్టి ఐ హ్యావ్ టోల్డ్ యూ రెసిస్టెన్స్ వాల్యూ రా ML డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ ఇంటూ A. మరి రెసిస్టెన్స్ ఏంటి సార్? రో ఇంటూ L బై A కదా. ఎస్, LL వచ్చింది, AA వచ్చింది, మరి ALని వదలండి. సో రో వాల్యూ అంటే M డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ. రెసిస్టివిటీ M divided by NE square tau. గుర్తుపెట్టుకోండి అందరూ. ఇఫ్ యూ డోంట్ నో దిస్ ఫార్ములా ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ దేర్ ఇన్ ద ఆప్షన్. ఎస్, M divided by NE square tau రా. టౌ ఉండాలి కదా. ఎస్, ఐ థింక్ దర్ ఇస్ అ ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, రెసిస్టివిటీ కావాలి కదా. ఓహో, ఐమ్ సారీ. ఇది అందరు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా ఓన్లీ. సో ఇదే దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టివిటీ. కానీ మీరు ఓమ్స్ లాని చూసి, ఓమ్స్ లా ఒకసారి ఓమ్స్ లా చెప్పండి. వాట్ ఈస్ ఓమ్స్ లా రా? ఓమ్స్ లా హియర్. వేర్ డిడ్ ఐ రైట్ ఇట్? కండక్టివిటీ రెసిస్టివిటీ రాశాను కదా. వేర్ డిడ్ ఐ రైట్? ఇదిగో ఇది కండక్టివిటీ. దిస్ రా, ఇదే హియర్ ఓవర్ హియర్. అందరూ ఐ ఫర్గాట్ టు రైట్. చూడండి ఇదే కండక్టివిటీ కదా, మరి ఈ వాల్యూ అంటే దిస్ బికమ్స్ యువర్ రెసిస్టివిటీ. ఓకే, ఇదే రో అని అంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి. దిస్ రో అంటే ఏంటి సార్? దిస్ ఈజ్ ద రెసిస్టివిటీ. అయితే E ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ J కూడా చెప్పవచ్చు. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ J. దాట్స్ ఇట్. అయితే ఎక్కడ నుంచి రో వాల్యూ చెప్పండి ఒకసారి. E డివైడెడ్ బై J వచ్చిందా లేదా? ఎస్. సో rho is equals to E divided by J. E divided by J ఇదే రెసిస్టివిటీ కోసమే ఫార్ములా. అంటే B goes for S. ఓకే, B goes for S. సో Bకి S రావాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఫార్ములా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ. నెక్స్ట్ క్వాంటిటీ ఏంట్రా? రిలాక్సేషన్ పీరియడ్ కదా. ఎప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి రెసిస్టివిటీ కోసమే. అందరు గుర్తుపెట్టుకోండి. సో రో ఇస్ ఈక్వల్స్ టు M డివైడెడ్ బై NE స్క్వేర్ ఇంటూ టౌ. మరి టౌ వాల్యూ కావాలి. సో యూ రీప్లేస్ దీస్ వాల్యూస్ రా. అంటే ఇక్కడ నుంచి టౌ వాల్యూ అంటే ఇది రో టౌని ఎక్స్చేంజ్ చేసుకోండి. అంటే టౌ ఇస్ ఈక్వల్స్ టు M డివైడెడ్ బై NE స్క్వేర్ ఇంటూ రో వస్తుంది. ఇదే కదా. ఎస్, M divided by NE square rho. అంటే C has the value of a P. ఇదే. సో Cకి P వస్తుంది కదా. సో C has P. మరి మిగతా మీకు తెలుసురా, కరెంట్ డెన్సిటీ I/A. ఇదే కదా కరెంట్ డెన్సిటీ అందరూ. ఎస్, లెట్ మీ ప్రూవ్ దట్ ఆల్సో. చెప్పండి కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి సార్? J is equals to I/A. మరి డిడ్ వి సే I అంటే ఏంట్రా? వీనా డివైడెడ్ బై A. ఇదిగో AA గోన్. సో J వాల్యూ VEN వచ్చింది. అయితే మీ ఆప్షన్ డి కోసమే
The correct answer is option Q. Okay, ఇప్పుడు ఆప్షన్స్ అక్కర్లేదు. Sir, when NEET bridge courses start? The course will start after the examination. Okay, ఇప్పుడు highest priority అంటే మీ NEET examination only. Clear ఇది? Yes, అందరూ గుర్తుపెట్టుకోండి. So these are the important information. Complete this physics course for RE-NEET within 1 month. Okay, today I will complete the entire current electricity chapter by itself. Okay, done. అందరూ నెక్స్ట్ పార్ట్ చూడండి. a charged particle have the drift velocity of this. తీసుకోండి, ఇది కూడా 2020లో వచ్చిన క్వశ్చన్. I hope you will be able to solve it easily. ఓకే, తీసుకోండి. ఎస్, చార్జ్ పార్టికల్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంటుంది, ఫీల్డ్ కూడా ఉంటుంది, మొబిలిటీ కావాలి. ఇది మొబిలిటీ కోసమే సింపుల్ ఫార్ములా కదరా. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఈ. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ కెన్ నాట్ సే విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ అట్ వాట్. నేను ఆల్రెడీ ఫార్ములాస్ డిస్కస్ చేశాను కదా. ఎస్, కానీ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ వన్ షాట్ అని. అరే సరే చెప్పండి. డిడ్ ఐ రైట్ దిస్ ఫార్ములా? డిడ్ ఐ రైట్ దిస్ ఫార్ములా? ఎస్ ఆర్ నో? డిడ్ ఐ రైట్ దిస్ ఫార్ములా? ఎస్ ఆర్ నో? ఇదిగో మొబిలిటీ, మొబిలిటీ V by E కదా. అదే డిడ్ ఐ రైట్ దిస్ ఫార్ములా. అందరూ ఎక్కడ ఇది? వేర్ ఇస్ దట్ ఫార్ములా? చూడండి. ఎస్, V is equals to mu into E. V is equals to mu into E. Did I write this? Yes, 100%. Archana 2027 కోసమే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో V is equals to mu into E. అందరూ V is equals to mu into E. V is equals to mu into E. మరి ఒకసారి సేమ్ ఫార్ములా ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ విల్ యూ డూ ఇఫ్ దిస్ క్వశ్చన్ కమ్స్ ఇన్ యువర్ సెషన్? ఓకే, మీ ఎగ్జామ్కు ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు మరి ఏం చేయాలి సార్? ఫార్ములాస్ రా, ఫార్ములాస్. అండర్స్టాండింగ్? Yes, Abhishek, complete topics ra. Marathon kuda cheddam. Okay, I have also scheduled the marathons also. Okay. Yes, Venkateshwari, that's what I'm telling. Okay, concepts already completed. Now you have to apply. Idigo ra, that should be a very ready-made part ra. Naku idi kavali. I don't want that to happen. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈజీగా PYQs చేస్తే మీకు కూడా వస్తాయి, నాకు కూడా వస్తాయి. కానీ కాన్సెప్ట్ని వదిలేసి ఫార్ములా మైండ్లో పెట్టినప్పుడు ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ లిటిల్ డిఫికల్టీ రా. కానీ దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, ఎస్. సరే, సో ఏం కావాలి మీకు? మొబిలిటీ కావాలి కదా. సో మొబిలిటీ అయితే ఇదే V డివైడెడ్ బై E రా. డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. డ్రిఫ్ట్ వెలాసిటీ 7.5 10 to the power minus 4. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 3 into 10 to the power minus 10. సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 7.5 డివైడెడ్ బై 3. నంబర్స్ సెపరేట్గా, పవర్స్ సెపరేట్గా రావాలి. 10 to the power minus 4 డివైడెడ్ బై 10 to the power minus 10. ఓకే, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2.5 into 10 to the power. ఇదిగో -10 ప్లస్ 10 అవుతుంది. అండ్ +10 -6 అంటే సారీ -4 అంటే +6 వస్తుంది. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. 2.5 10 to the power 6 రావాలి. ఓకే, 2.5 10 to the power 6 అంటే చూడండి, ఇదిగో ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ రా. నథింగ్ మోర్ దెన్ దాట్. ఓకే, రైట్ అందరు. ఎస్, నెక్స్ట్ పార్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ పై వెళ్దాం. సేమ్ థింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ V is equals to IR. అంటే ఇది సింపుల్ ఓమ్స్ లా ఫార్ములా కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. నాకు ఆన్సర్స్ కావాలిరా. ఓకే, తీసుకోండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ఫార్ములా, కానీ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో ఒక ఫార్ములా ఉంటుంది. అందరూ ఈ క్వశ్చన్ రీడ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓమ్స్ లా కదా. V ఇచ్చారు, I ఇచ్చారు, రెసిస్టెన్స్ అడుగుతారు అంటే V is equals to IR అప్లై చేయాలి. క్లియర్ కట్ హింట్ రా ఇదే. సో ఇక్కడ నుంచి ఈ ఆర్ V షుడ్ బి ఈక్వల్స్ టు I into R. ఓకే, సొల్యూషన్ పార్ట్ రా ఇది. మరి సార్ ఎర్రర్స్ కావాలి కదా. హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్? ఇదిగో ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. ఇఫ్ యూ నో ఇట్
వెల్ అండ్ గుడ్. మీకు ఇఫ్ యూ డోంట్ నో ఇట్ రా, లిసన్ టు మీ నౌ. ఓకే, షార్ట్ కట్ చెప్తున్నాను. షార్ట్ కట్ ప్రతి ఒక్క ఫార్ములా కోసమే ఇదే షార్ట్ కట్ రావాలి. ఓకే, షార్ట్ కట్ అంటే ఇదే. అందరూ పవర్ క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఎస్, పవర్ వచ్చింది కదా, అదే పవర్ ఏం లేదు అంటే 1 రా, పవర్లో 1 వస్తుంది కదా. అయితే ఎక్కడ నుంచి I⁻1 ఈజ్ ఈక్వల్స్ టు V⁻1 డివైడెడ్ బై R⁻1. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క క్వాంటిటీని డెల్టా I/I, డెల్టా V/V, డెల్టా R/R, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? 3, 1 2 3. మరి ఏం రావాలి? డెల్టా I/I, డెల్టా V/V, డెల్టా R/R. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటే కానీ లెఫ్ట్ సైడ్లో రాసుకోండి. సో డెల్టా I డివైడెడ్ బై I. ఓకే, పవర్ 1 ఉంటుంది కదా, 1తోనే మల్టిప్లై చేయండి. అదే రైట్ సైడ్లో కూడా అదే అలాగే చేయాలి. సో డెల్టా V డివైడెడ్ బై V, పవర్ 1 ఉంటే కానీ 1తోనే మల్టిప్లై చేసుకోండి. ఇదే ఇది డివిజన్ కదా, డివిజన్ మల్టిప్లికేషన్ డస్ నాట్ మ్యాటర్ రా, ప్లస్ రావాలి. దాట్స్ ఇట్. సో మల్టిపుల్ క్వాంటిటీస్ కదా, 1 2 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ప్లస్తోనే అటాచ్ చేయండి. దాట్స్ ఇట్. సో డెల్టా R డివైడెడ్ బై R, పవర్లో 1 ఉన్నప్పుడు మల్టిప్లై విత్ 1 ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ హౌ యూ సాల్వ్ ఇట్. ఓకే, ఇది షార్ట్ కట్, అందరూ షార్ట్ కట్, రైట్? మరి చెప్పండి. సో ఫ్రమ్ హియర్ మీకు డెల్టా ఈ వాల్యూ వస్తుంది కదా, దట్స్ ఇట్. ఏం కావాలి మీకు? రెసిస్టెన్స్ కావాలి కదా. అరే ఐమ్ సారీ. రెసిస్టెన్స్ రా అంటే యూ విల్ సే సార్ R ఈజ్ ఈక్వల్స్ టు V/I. సేమ్ థింగ్స్ రా. ఓకే, సేమ్ థింగ్స్. పవర్ 1 ఉంటుంది, అదే సేమ్ థింగ్ సార్. డెల్టా R డివైడెడ్ బై R is equals to డెల్టా V డివైడెడ్ బై V. పవర్ 1 ఉంటే కానీ 1తోనే మల్టిప్లై, ప్లస్ మరి ఒకసారి డెల్టా I డివైడెడ్ బై I. సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైనా వాల్యూస్ ఉంటే కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో R వాల్యూ కావాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ R. సో R is equals to V రా. V అంటే 200, ఇంపార్టెంట్ వాల్యూ కదా. 200 డివైడెడ్ బై కరెంట్ 200 డివైడెడ్ బై 20 అంటే 10 ohm వచ్చింది సార్. రెసిస్టెన్స్ ఇస్ 10 ohm, క్లియర్. కానీ 4 ఆప్షన్స్లో కూడా 10 ohమే ఉంటుంది ఆన్సర్స్. చూడండి, 10 అలాగే ఇక్కడ కూడా 10 and here also 10. మరి what 10 is the correct answer? Which is the correct answer? Which 10? ఈ కోసమే డెల్టా R వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, మరి ఈ ఫార్ములా వచ్చింది కదా, ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. డెల్టా R బై R వాల్యూస్ డెల్టా V బై V, డెల్టా I బై I. అయితే డెల్టా R డివైడెడ్ బై R ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా V రా, చేంజ్ ఇన్ ద పొటెన్షియల్. ఎంత సార్? డెల్టా V అంటే 4 డివైడెడ్ బై V వాల్యూ ఎంత ఇది సార్? 200. అదే ప్లస్ డెల్టా I వాల్యూ ఎంత సార్? ఇది 0.2 డివైడెడ్ బై I వాల్యూ ఈజ్ 20. వచ్చిందా లేదా అందరూ? మరి 4/200 అంటే 1/50, ఇదే 1/100. దాట్స్ ఇట్. సో సార్ 1/50 ప్లస్ 1/100 డైరెక్ట్గా చెప్తున్నాను అందరూ. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ 3/100. అదే ఓకే. సో డెల్టా R డివైడెడ్ బై R ఈజ్ ఈక్వల్స్ టు 3/100 అంటే డెల్టా R ఈజ్ ఈక్వల్స్ టు 3/100 ఇంటూ R రావాలి. అదే సో 3/100 ఇంటూ రెసిస్టెన్స్ రా. R వాల్యూ ఎంత సార్? 10. సబ్స్టిట్యూట్ 10 హియర్, 0 గాన్. ఓకే, 3/10 అంటే 0.3 వచ్చింది. ఎప్పుడు యూ గాట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్. సో R ఈజ్ ఈక్వల్స్ టు R0 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా R రావాలి. R0 అంటే ఒరిజినల్ వాల్యూ, 10 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా R వచ్చింది 0.3. దాట్స్ ఇట్. సో 10 ప్లస్ ఆర్ మైనస్ 0.3 కదా, దేర్ ఇన్ ద ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్. గుడ్. ఓకే, గుడ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అందరు సేమ్ థింగ్స్ రా. ఓకే, దాని తర్వాత వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ కదా, ఎస్, సిరీస్ ప్యారలల్లో. చెప్పండి, రెసిస్టెన్స్ రా అందరు చూడండి. ఇది ఈ ఫార్ములా కోసమే, ఈ క్వశ్చన్ కోసమే ఫార్ములా షుడ్ బి దిస్, R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A. అదే. సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద లెంత్, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజింగ్ ద రేడియస్ అంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవ్వాలి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అందరు చెప్పండి మరి. You don't need anything else, Ra. Sir, will the last 3 PYQs are going to repeat, sir, with the same pattern? I cannot assure last 3 years, Ra. Kani, last 10 years varaku cheyochu. Okay? It is going to be a very good amount of foundation, Ra. Very good foundation that will be done. Cheppandi andaru mari. Speak.
వాలిష్ 24/7 ఇదా. సార్ నీట్ పేపర్ టఫ్గా ఉందా? ఎస్, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫార్ అ డిఫికల్ట్ నీట్ పేపర్. ఓకే, ఎస్, I don't know whose specs are this ra, but I got it. Okay, जो मिला वो अपना ही है. yes పూజిత మళ్ళీ ఒకసారి వేదాంతు 38 peers PYQ చేస్తే చాలు రా. ఓకే, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం అందరూ. ఓకే సరే చూడండి అందరూ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎస్, ఏంట్రా ఇది? రైట్, read the question. A certain wire A has resistance 81 ohms. Okay, resistance 81 ohms అంటే ఫస్ట్ వైర్ గురించి చెప్తున్నారు. ఇది R1 అనుకోండి resistance. The resistance of another wire of B of a same material same ఉంటే గానీ resistivity becomes same రా. ఇదే కదా, అంటే ఇదే రో అనుకోండి. అలాగే ఈ వైర్ కోసం కూడా రెసిస్టివిటీ రో వస్తుంది, కానీ రెసిస్టెన్స్ R2 వస్తుంది. ఇదే కదా. ఎస్, ఈక్వల్ లెంత్ బట్ ఆఫ్ ద డయామీటర్ థ్రైస్ ద డయామీటర్. అదే, సో సార్ లెంత్ కూడా సేమ్ ఎల్, అలాగే లెంత్ కూడా సేమ్ ఎల్, కానీ డయామీటర్ మాత్రమే వేరే ఉంటుంది. ఇక్కడ డయామీటర్ D అనుకుంటే హియర్ థ్రైస్ ద డయామీటర్ అంటే ఇక్కడ డయామీటర్ 3D అనుకోండి. అదే మీ దగ్గర 2 వైర్స్ ఉంటుంది. ఓకే, the condition for these 2 wires is this: wire number 1 అలాగే wire number 2. అందరు చెప్పండి. రెసిస్టివిటీ రో, లెంత్ ఎల్, డయామీటర్ D, కానీ ఇక్కడ డయామీటర్ 3D. రెసిస్టెన్స్ R1 అనుకోండి, రెసిస్టెన్స్ R2 అనుకోండి. మరి R1/R2 క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద ఎంటైర్ కండిషన్ కదా. R1 అంటే ఏంట్రా? రో 1 L1/A1, రో 2 L2 డివైడెడ్ బై A2. ఓకే, కానీ రో ఎల్ సేమ్ ఉంటే కానీ క్యాన్సిల్ చేయండి. రో ఎల్ గాన్. అయితే R1/R2 ఈజ్ A2 డివైడెడ్ బై A1. ఇదే కదా. A2 అంటే ఏంటి సార్? πR2² పై కూడా గాన్. అంటే R2/R1 హోల్ స్క్వేర్ కేనా? ఎస్, R2/R1 హోల్ స్క్వేర్. కానీ డయామీటర్ ఇచ్చాడు రా. సో రేడియస్ అంటే ఏంటి సార్? మల్టిప్లై 2 రా. 2R2 డివైడెడ్ బై 2R1 సేమే కదా, హోల్ స్క్వేర్. అంటే D2/D1 హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. వచ్చిందా లేదా? D2 అంటే ఏంటి సార్? 3D. D1 అంటే ఏంటి సార్? D. దాట్స్ ఇట్. సబ్స్టిట్యూట్. సో 3D డివైడెడ్ బై D హోల్ స్క్వేర్. సో DD గాన్, 3 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో సార్ R1/R2 ఇజ్ ఈక్వల్స్ టు 9. మరి ఏం కావాలి మీకు? R2 వాల్యూ కావాలి కదా. ఇట్ షుడ్ బి R1/9. గుర్తుపెట్టుకోండి. ఎస్, 1/9 టైమ్స్ ద ఒరిజినల్ రెసిస్టెన్స్. ఓకే, R1 డివైడెడ్ బై 9 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, R1/9 రెసిస్టెన్స్ ఇచ్చారు కదా. రెసిస్టెన్స్ 81 రా. R1 వాల్యూ 81 అంటే R2 వాల్యూ 81/9 రావాలి. దట్ షుడ్ బి 9 ohms. గెటింగ్ ఇట్ అందరూ? సార్ యాక్చువల్లీ ఐఎమ్ స్కోరింగ్ 80 in my 2026. I want to score up to 120. What should be the pattern of my preparation? So I did not know you are scoring 80 in physics only or overall paper రా. సార్ వాయిస్ కొంచెం పెంచండి ప్లీజ్. ఇదే, దిస్ ఈజ్ ద లిమిట్ అందరూ. ఓకే, ఇదే లిమిట్ రా. సరే చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ రా ఈ క్వశ్చన్. మరి చూడండి ఈ క్వశ్చన్ని ఒకసారి. వాట్ డస్ దిస్ క్వశ్చన్ సే? ఎస్, రెసిస్టెన్స్ ఆఫ్ అ ప్లాటినం వైర్ అట్ 0 degree Celsius ఇచ్చారు 2 ohms, 6.0 at 80 degree Celsius. ఆల్ఫా వాల్యూ కావాలి, టెంపరేచర్ కోఎఫిషియంట్ కదా. అదే సేమ్ రాసుకోండి సార్. R ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T. R0 అంటే ఏంట్రా? ఇనిషియల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 2 ohms. సబ్స్టిట్యూట్ 2 మల్టిప్లైడ్ బై RF అంటే ఎంత సార్? ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 6.8. ఓకే, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T రా. 0 degree నుంచి 80 degrees పైన వచ్చింది అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఈజ్ 80. చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఈజ్ 80. ఆల్ఫా మల్టిప్లైడ్ బై 80 రావాలి. అదే, సో డివైడెడ్ 2 ఇదే కదా. సో 6.8/2 అంటే అప్రాక్సిమేట్గా 3.4 ఈజ్ ఈక్వల్స్ టు
1 plus alpha into 80. ఇది ప్లస్ 1 ఉంటే మైనస్లో పంపేయండి. సో ఇట్ బికమ్స్ 2.4 is equals to alpha into 80. అదే మరి ఆల్ఫా వాల్యూ కావాలంటే 2.4 divided by 80 వస్తుంది. దాట్స్ ఇట్. సో మీకు కావాలంటే ఎలా కూడా రాయొచ్చు. ఓకే, సో యూ కెన్ ఆల్సో సే ఇట్ యాజ్ 24 divided by 8 multiplied by 10 to the power minus 1. 10 అదే అయితే 3 into 10 to the power minus 2 కూడా చెప్పొచ్చు. ఓకే, ఇదే ఆల్ఫా వాల్యూ పర్ డిగ్రీ సెల్సియస్. 3 into 10 to the power minus 2 రావాలి కదా. దేర్ ఇన్ ద ఆప్షన్ చూడండి మరి. ఓకే, ఎస్ అందరూ క్లియరా? ఇది ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ పై చూద్దాం అందరూ. 2025లో వచ్చిన. బట్ బిఫోర్ డిస్కసింగ్ దిస్ క్వశ్చన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఏంట్రా? ఇదే ఓకే, నో థియరీ, నో ప్రూఫ్, ఫార్ములాస్ మాత్రమే. and we are going to discuss with the same format of formulas. సరే, సో కాంబినేషన్ కోసమే రెండు రకాలు ఉన్నాయిరా. మీ రెసిస్టెన్స్ సిరీస్లో అలాగే ఈ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దిస్ అందరూ. కానీ ఈ రెండు కోసమే కూడా వేరే వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు you will say net resistance is equals to R1 plus R2 plus R3 and so on so forth. ఓకే, మరి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్, ఓకే ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అందరూ. ఫార్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రా ఏం చేయాలి సార్ చెప్పండి? ద కరెంట్ ఫ్లోయింగ్ రిమైన్స్ ద సేమ్. ఓకే, ద కరెంట్ through each resistor is the same. Okay, the current through each resistor is same వచ్చిందా లేదా అంటే ఇదే ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అనుకోండి, అలాగే సెకండ్ రెసిస్టెన్స్ R2 అనుకోండి. R1 R2 సిరీస్ కాంబినేషన్ కదా ఇది. సో ఇదిగో ఈ రెసిస్టెన్స్ R1 నుంచి I కరెంట్ అనుకుంటే R2 నుంచి కూడా IA ఫ్లో అవ్వాలి. సేమ్ కరెంట్ షుడ్ ఫ్లో. దట్ ఈస్ ద కండిషన్ ఫార్ ద రెసిస్టర్స్ ఇన్ సిరీస్. ప్యారలల్ రెసిస్టర్స్కి ఫార్ములా ఏంట్రా? 1/R net is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 and so on so forth. ఓకే, చూడండి అందరూ. కానీ నోట్ రాసుకోండి. నోట్ ఏంట్రా ఇది? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇదే R1 R2 ఫార్ ప్యారలల్ రెసిస్టర్స్. ఓకే, ఫార్ ప్యారలల్ రెసిస్టర్స్ voltage across each resistor should be same. Okay, voltage across each resistor is same. అయితే ఇదే మాత్రమే సేమ్ ఉండాలి. Done? Not done. Please make sure that these are the conditions. ఓకే, అదే సేమ్ థింగ్స్ రా. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ 2 రెసిస్టర్స్ ఓన్లీ, R1 R2 రెండు రెసిస్టర్స్ ఉంటే కానీ డైరెక్ట్గా రావచ్చు అందరూ. సో ఫార్ 2 రెసిస్టర్స్ రా R net is equals to R1 R2 divided by R1 plus R2 చెప్పవచ్చు. ఓకే, ఫార్ 2 రెసిస్టర్స్ దిస్ ఇస్ ద కండిషన్ ఇన్ ఫిజిక్స్ ఆఫ్ నీట్. ఓకే, I want to boost up my score. Suggest me the pattern of preparation I should go through. Okay, Rupash, I don't know what the name is ra. సరే, ఇదిగో కంటిన్యూ యువర్ ఓల్డ్ ప్రిపరేషన్. దీంట్లో యూ జస్ట్ చెక్ చాప్టర్ వైజ్. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సమ్ అంబిగ్విటీస్ రా, ఏదైనా చాప్టర్లో ఫార్ములాస్లో డౌట్స్ ఉంటే కానీ క్లియర్ దోస్ డౌట్స్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత యూ క్యాన్ ఫోకస్ ఆన్ అనదర్ థింగ్స్. అందరు చెప్పండి. ఓకే, డన్ విత్ దట్. సరే, నెక్స్ట్ టాపిక్ అంటే ఇదే వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ డిస్కషన్. వీట్స్టోన్ బ్రిడ్జ్.
చెప్పండి. వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఇట్ ఈస్ ద స్టాండర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్. అందరూ గుర్తుపెట్టుకోండి. నీట్ 2026 అంటే ఈసారి వచ్చిన క్వశ్చన్లో వీట్స్టోన్ బ్రిడ్జ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఈసారి క్వశ్చన్ పేపర్లో క్లాస్ డ్యూరేషన్ టిల్ 4 PM. ఓకే, 1 more hour, దట్స్ ఇట్. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటే కానీ ఇదే దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఫస్ట్ రెసిస్టర్ R1 అనుకోండి. అలాగే దిస్ సెకండ్ రెసిస్టర్ R2 అనుకోండి. దిస్ వన్ ఈజ్ ద థర్డ్ రెసిస్టర్. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ జస్ట్ రిమూవ్ దిస్. సరే, ఇదే థర్డ్ రెసిస్టర్ R3. అలాగే ఫోర్త్ రెసిస్టర్ R4. వచ్చిందా లేదా అందరూ? ఎస్, ఇదే R1 R2 R3 R4. ఇదే సెంట్రల్ రెసిస్టెన్స్ R5 అనుకోండి. దిస్ ఇస్ ద సెంట్రల్ రెసిస్టెన్స్ కదా. ఇప్పుడు కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ కోసమే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ R1 by R2 is equals to R3 by R4, అదే దెన్ వీ కెన్ సే వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ చెప్పొచ్చు. ఓకే, ఇదే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ నెంబర్ 1. దాని తర్వాత బ్యాలెన్స్డ్ ఉంటే కానీ సెంట్రల్ రెసిస్టెన్స్ని రిమూవ్ చెయ్యాలి. ఓకే, సెంట్రల్ రెసిస్టెన్స్ క్యాన్ బి రిమూవ్డ్. ఓకే ఓకే ఓకే, వదిలేయండి. ఇప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద రెసిస్టర్ సంథింగ్ లైక్ దిస్ అందరూ. సో ఇదే ఫస్ట్ రెసిస్టెన్స్, అలాగే సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ అండ్ దెన్ ఫోర్త్ రెసిస్టెన్స్. ఇదే R1 R2 R3 R4. మరి ఇప్పుడు ఏం చేయాలంటే R1 R3 సిరీస్లో ఉంటుంది. ఓకే, అలాగే R2 R4 కూడా సిరీస్, R2 R4 ఆల్సో ఇన్ సిరీస్. నౌ దిస్ ఇస్ బ్రాంచెస్ రా, బోత్ ఇన్ ప్యారలల్. దట్స్ ఇట్, బోత్ ఇన్ ప్యారలల్. దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అందరూ. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద PYQs. ఓకే, డైరెక్ట్గా 2026 పైన వెళ్దాం. 2026 అంటే ఈసారి వచ్చిన క్వశ్చన్ ఏంటి సార్ అది? దిస్ ఇస్ అ క్వశ్చన్. చూద్దాం, చెప్పండి అందరూ. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ NEET 2026. ఇట్స్ ఫ్రమ్ ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అందరూ. సో క్వశ్చన్ చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఓకే, యూనిఫామ్ మెటలిక్ వైర్ ఈజ్ ఇట్ విజిబుల్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohms. అయితే ఇదిగో ఈ రెసిస్టెన్స్ ఇచ్చారు, 4 ohms రెసిస్టెన్స్ ఉంటుంది ఈ వైర్కి, మొత్తం వైర్. ఓకే, ఈజ్ బెంట్ టు ఫార్మ్ అ స్క్వేర్ లూప్ ABCD. ఓకే, స్క్వేర్ లూప్ ABCD ఉంటుంది, ABCD అదే. సో దిస్ ఈజ్ యువర్ యూనిఫామ్ వైర్. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ బ్రోకన్ ఇట్, నాట్ బ్రోకన్ రా, బెంట్ టు ఫార్మ్ అ స్క్వేర్. అంటే ఇదే వైర్ నుంచి ఒక స్క్వేర్ ప్రిపేర్ చేసింది. వాట్ నెక్స్ట్? రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 4 ohms రా, 4 ohms. ఓకే, a resistance of 2 ohm is connected between the points B and D. బ్యాటరీ 2 volts ఉంటుంది. మరి ఏం కావాలి? కరెంట్ కావాలి, కరెంట్ I వాల్యూ కావాలి. ఇదే కదా, అంటే 4 ohmsకి కంప్లీట్ వైర్. ఈ 4 ohm వైర్ని మీరు ఒక బెంట్ చేసి ఒక స్క్వేర్ ఫామ్ చేసింది. మరి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద సైడ్ ఆర్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ రా. ప్రతి ఒక్క సైడ్కి రెసిస్టెన్స్ చెప్పాలి. చూడండి, ఇది ఫస్ట్ సైడ్ 1 ohm రెసిస్టెన్స్, ఇది కూడా సెకండ్ సైడ్ 1 ohm రెసిస్టెన్స్, థర్డ్ సైడ్ మరి ఒకసారి 1 ohm రెసిస్టెన్స్, ఫోర్త్ సైడ్ మరి ఒకసారి 1 ohm రెసిస్టెన్స్. వచ్చిందా లేదా అందరూ? మీరు చూడండి ఇప్పుడు. డన్ డన్ డన్, అదే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఆల్ ద రెసిస్టర్స్ ఆర్ 1 ohms. మరి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, కెన్ ఐ సే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అందరూ? ఎస్, చూడండి ఇదే కదా కండిషన్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కోసమేరా. సో యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దెర్ ఇస్ నో రెసిస్టర్ సార్. ఇదే రెసిస్టెన్స్ R1 అనుకోండి, దిస్ ఈస్ ద సెకండ్ రెసిస్టెన్స్ R2, ఇదే థర్డ్ రెసిస్టెన్స్ R3, దిస్ ఈస్ ద ఫోర్త్ రెసిస్టెన్స్ R4. ఇదే 1 ohm, ఇది కూడా 1 ohm, అది కూడా 1 ohm. ఓకే, మరి రేషియో చూడండి రా, R1 by R2 1, R3 by R2 1. అయితే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అందరూ. సో బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అయితే యూ క్యాన్ రిమూవ్ ద సెంట్రల్ రెసిస్టెన్స్ కదా.
Yes, you guys are saying something. I could not see the comment. Yes, Rashmita, you can do that. Don't worry, okay? No need to feel demotivated. Okay, right. అందరు అయితే ఈ సెంట్రల్ రెసిస్టెన్స్ని వదిలేండి. రిమూవ్ దిస్ సెంట్రల్ రెసిస్టెన్స్. ఇది గాన్ కదా. ఎస్, దిస్ ఇస్ గాన్. అందరు వెళ్ళిపోయిందిరా. ఓకే, డన్. అయితే ఇప్పుడు చూడండి. ఓకే, నౌ యూ రిమెంబర్ దిస్ కండిషన్. ఇదిగో దీస్ టూ రా. ఇదే I would not say these two actually. These two series kada. Series. So whatever current here is there ra, I same current పోతుంది కదా ఇక్కడ కూడా. I అంటే సిరీస్ లో వచ్చింది. సో 1 ohm సిరీస్ లో ఉంటే గానీ నెట్ రెసిస్టెన్స్ విల్ బి 2 ohms. ఓకే, 2 ohms. ఎస్, నెట్ రెసిస్టెన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 1 ohm. నెట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్? 2 ohms. దట్స్ ఇట్. ఇప్పుడు 2 ప్యారలల్ లో ఉంటుంది కదా. 2 ఆర్ దేర్ ఇన్ ప్యారలల్. అయితే ద నెట్ రెసిస్టెన్స్ నౌ విల్ బికమ్ 1. ఓకే, అంటే ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ 1 ohm ఓన్లీ. అందరూ రెసిస్టెన్స్ ఎంత సార్? ఇది 1 ohm రెసిస్టెన్స్ ఓన్లీ. 1 ohm రెసిస్టెన్స్ ఓన్లీ. సార్ మరి చూద్దాం. ఓకే, రెసిస్టెన్స్ వచ్చింది కదా. మరి ఏం కావాలరా చెప్పండి. రెసిస్టెన్స్ తర్వాత మీకు కరెంట్ కావాలి. సో బ్యాటరీ 2 volt ఉంటే కానీ టోటల్ రెసిస్టెన్స్ రా, ఈ మొత్తం రెసిస్టెన్స్ 1 ohm వచ్చింది. అందరూ 1 ohm. దట్స్ ఇట్. So what is the current ra? So I is equals to V upon R. Voltage 2 volt, resistance 1 అంటే 2 ampere current వస్తుంది. That's it. Okay, that's it. 2 ampere. Okay, 2 ampere current will be there. అందరు చూడండి, 2 ampere అంటే ఆప్షన్ A. Okay, that student has ticked option B. మరి చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. అది కూడా తప్పు చేసింది. -1 mark. Exam score gone completely. Right? Yes. సార్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కొంచెం కన్ఫ్యూజన్ సార్. నా మార్క్స్, వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్? టెక్స్ట్ మీ ఆన్ టెలిగ్రామ్. కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం రా. ఓకే, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అందరు. ఓకే, నాట్ రిక్వైర్డ్. ఇదే హీటింగ్ కదా, హీటింగ్ ఎఫెక్ట్. అది కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్, వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్. ఇది ఐ కెనాట్ క్లాసిఫై ఇట్ ఇంటూ కరెంట్ ఎలక్ట్రిసిటీ, కానీ తీసుకోవచ్చు కదా. ఎస్, లెట్ us see that in the later stages only. అందరు సరే, నెక్స్ట్ పార్ట్ రా. ఎస్, 2025 సిరీస్ ప్యారలల్ క్వశ్చన్. ఇది తీసుకోండి అందరు. A wire of resistance R is cut into 8 pieces. Okay. సో మీ దగ్గర ఒక నార్మల్ వైర్ ఉంటుంది. మీరు ఈ వైర్ని 8 పీసెస్లో కట్ చేసింది. ఓకే, సో ఒక వైర్కి రెసిస్టెన్స్ R ఉంటే కానీ 8 పీసెస్లో 1 2 3 4 5 6 7 8 పీసెస్లో కట్ చేసిన రెసిస్టెన్స్. సో ప్రతి ఒక్క రెసిస్టెన్స్కి వాల్యూ R/8 వస్తుంది. ఇదే కదా, క్లియర్ కట్, నో డౌట్ టిల్ దిస్ పాయింట్. ఇఫ్ యు ఆర్ కటింగ్ అ రెసిస్టెన్స్ ఇన్ 8 డిఫరెంట్ పీసెస్ అంటే ప్రతి ఒక్క పీస్కి రెసిస్టెన్స్ వాల్యూ R/8 రావాలి. Done. Okay, next. From these pieces, 2 equivalent resistors are made by adding 4 together in parallel, then these together in series. అంటే 4 resistors తీసుకోండి. 1 2 3 4 resistors in parallel. ఇదే 4 parallel తీసుకోవచ్చు, and then these 2 are in series. Okay, R/8 parallel రా, parallel. ఇదే series రా, series. Okay, సో R/8 అంటే R/8 డివైడెడ్ బై 4 సార్. ఇదే R/32 చెప్పొచ్చు. అలాగే ఇది కూడా R/32. సో R/32 సిరీస్లో ఉంటే కానీ డైరెక్ట్గా యాడ్ చేయాలి. సో ఇదే 2R డివైడెడ్ బై 32 లేదా R డివైడెడ్ బై 16 కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అందరు. 2024 RE-NEET ఎగ్జామ్ రా ఇది. ఓకే, చేయొచ్చు కదా. యూ క్యాన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. స్టూడెంట్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఐఎమ్ లీవింగ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ ఆల్సో రా. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, యూ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్
ఈ సెషన్ తర్వాత ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఇది సీరియస్ ప్యారలల్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ మరి ఒకసారి సీరియస్ ప్యారలల్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోండి. ఇదే మీరు సెల్ఫ్ స్టడీ లేదా మీరు సొంతంగా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ విల్ గివ్ యూ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అందరూ. ఓకే, ఎస్, అటెంప్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, రైట్. దాని తర్వాత సాల్వ్ చేయొచ్చు. 450 a good score? No, actually not. But it depends on your goals రా. ఏం గోల్ కావాలి నీకు? సో ఇఫ్ యూ వాంట్ BAMS, BUMS, BDMS, BHMS అంటే ఇట్స్ అ గుడ్ స్కోర్. లేదా నో MBBS కావాలంటే ఇట్స్ అ లో స్కోర్ యాక్చువల్లీ. ఓకే, రైట్. Next question, students. Okay. So I was looking for the same question only ra. Okay, heat produce kavali. So let us see this question on the later stage. Sare em kavali mari okasari series combination parallel series parallel kada andaru attempt cheyochu ra. Meeku kavalante I will attempt these 3 questions first. Okay, sare చూడండి. పవర్ కావాలి మరి ఏం కావాలి? ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ద డయామీటర్. ఓకే, డయామీటర్ రెసిస్టెన్స్ కావాలి అందరూ. ఈ క్వశ్చన్ని తీసుకోండి ఒకసారి. ఓకే, యూ క్యాన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్ నౌ. ఎస్, a wire of resistance 12 ohms is per meter. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ 12 ohms per meter. సో ఒక మీటర్కి 12 ohms, 2 meters 24 ohms, 3 meters 36 ohms and so on and so forth. Okay. Is bent to form a complete circle of radius 10 centimeter. SI units లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ 2 డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్స్. అంటే ఇదిగో ఈ 2 పాయింట్స్కి మధ్యలో రెసిస్టెన్స్ కావాలి. అంటే ఇదే ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అనుకోండి, అలాగే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ రెసిస్టెన్స్ R2 అనుకోండి. ఓకే, దట్స్ ఇట్. సో ఇదే వాల్యూస్ తీసుకోండి. R1 R2 వచ్చిందా లేదా అందరూ? ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ ద లెంత్ రా. ఎందుకంటే మీకు పొటెన్షియల్ పర్ లెంత్ వాల్యూ ఇచ్చారు. ఇదే కదా 12 ohms పర్ మీటర్. మరి టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదే πr, ఇది కూడా πr కదా సర్కంఫరెన్స్ రా. సో అదే దిస్ లెంత్ ఇస్ πr, ఇది కూడా πr ఉంటుంది. దాట్స్ ఇట్. మరి బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి ఇక్కడ. πr అంటే ఏంటి సార్? π మల్టిప్లైడ్ బై రేడియస్ 10 సెంటీమీటర్ అంటే 0.1 మీటర్. అలాగే ఇది కూడా 0.1 ఇంటూ π, 0.1 π, 0.1 π లెన్స్ వచ్చింది. మరి పొటెన్షియల్ చెప్పండి, రెసిస్టెన్స్ చెప్పండి రా. 12 ఇంటూ 0.1 π అంటే 1.2 π ఇదే, అలాగే 1.2 π ohms ఇదే. సో దీస్ ఆర్ ద 2 రెసిస్టెన్స్. ప్యారలల్లో ఉంటే కానీ హాఫ్ వస్తుంది కదా. సో 0.6 π ohms రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడండి 0.6 π దేర్ ఇన్ ద ఆప్షన్. డన్ చేయొచ్చు కదా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్స్ రా బాబు చూడండి. Okay, there is one more thing that I want to talk to you. Okay, infinite grid problems. I think I was skipping that part. Sorry, mari cover cheddam. Okay, series combination lone oka infinite grid problems anese untundi. Andaru. So infinite grid lo you can imagine this is the situation. Okay. ఇదే మరి ఒకసారి రెసిస్టెన్స్, అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ రెసిస్టెన్స్. ఓకే, థర్డ్ రెసిస్టెన్స్. ఓకే, ఫోర్త్ రెసిస్టెన్స్. ఓకే, ఇదిగో. సో ఈ పాయింట్స్ రా. అంటే దిస్ సెక్షన్ ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ అ వైర్. మీకు కావాలంటే ఈ పాయింట్స్ పైన కూడా రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ, నో ప్రాబ్లమ్ ఇన్ దిస్. మీకు కావాలంటే ఎక్కడ కూడా తీసుకోవచ్చు, లేదా మీరు నార్మల్గా వైర్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ అండ్ గోయింగ్ టిల్ ఇన్ఫినిటీ. ఓకే, మరి ప్రతి ఒక్క రెసిస్టెన్స్ సేమ్ కావాలి, ఆర్ లేదా R2R అని చెప్పొచ్చు. ఓకే,
ఇది R 2R, this is R, this is 2R, this is R, this is 2R and so on so forth. Okay, done? Yes. మరి ఎలా చేయాలంటే చూడండి అందరూ. సో ఈ గ్రిడ్ని చూడండి ఒకసారి, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ R to R ఇన్ఫినిటీ కదా. ఎస్. సో లెట్ us do one thing రా, బ్రేక్ దిస్. ఎలా బ్రేక్ చేయాలి? ఇది కట్ ఫ్రమ్ దిస్ పార్ట్. చూడండి, వేర్ ఇస్ ఇట్ స్టార్టింగ్? R to R ఇన్ఫినిటీ. అదే సేమ్ థింగ్ రా. సో దిస్ అండ్ దిస్ ఆర్ సేమ్ కదా. అయితే ఈ మొత్తం రెసిస్టెన్స్కి వాల్యూ ఎక్స్ అనుకోండి అందరూ. కన్సిడర్ ద ఎంటైర్ వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ టు బి ఎక్స్. అయితే సేమ్ స్టఫ్ చేయాలి ఇక్కడ కూడా. రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి, ఇదే దిస్ రెసిస్టెన్స్ 2R అనుకోండి, అండ్ హియర్ అగైన్ యు ఆర్ కనెక్టింగ్ ద ఎంటైర్ ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ కదా అదే. సో ఒరిజినల్ ప్యారలల్లో ఉంటుంది ఎక్స్. దట్స్ ఇట్. మరి సార్ ఇది సేమ్ కదా. ఎస్. సో దిస్ టోటల్ వాల్యూ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు ఎక్స్. దట్స్ ఇట్. సో ఎక్స్ 2R ప్యారలల్లో, మరి మొత్తం సిరీస్లో, దాని తర్వాత దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, ప్యారలల్ ఉంటే కానీ వాల్యూస్ చెప్పండి ఒకసారి. ఎస్. హియర్ లెట్ us do the maths of it. ఎస్ సార్, ప్యారలల్ ఉంటే కానీ 2RX డివైడెడ్ బై 2R ప్లస్ ఎక్స్ కదా. ఎస్. అండ్ దిస్ ఈజ్ ఇన్ సిరీస్ రా, అంటే ఆర్ రావాలి. షుడ్ బి ఈక్వల్స్ టు ఎక్స్ ఇట్ సెల్ఫ్. అదే మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేసి యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో 2RX ప్లస్ 2R స్క్వేర్ ప్లస్ RX ఈజ్ ఈక్వల్స్ టు 2RX ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 2RX gone. అయితే 2R స్క్వేర్డ్ ప్లస్ RX ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్డ్, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ RX మైనస్ 2R స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, మరి సాల్వ్ చేయొచ్చు ఈజీగా, కంప్లీట్లీ అపాన్. ఇట్స్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇన్ఫైనైట్ గ్రిడ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ దిస్ వే. డన్? నాట్ డన్. సార్ ఐ గాట్ 560 మార్క్స్, అంతా వేస్ట్, ఎప్పుడు చదువుదాం అంతే ఇంట్రెస్ట్ రావట్లేదు. యూ హ్యావ్ టు స్టడీ, నో అదర్ ఆప్షన్ రా. ఇంట్రెస్ట్ లేదంటే మార్క్స్ కూడా రాదు. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సార్ వీ వాంట్ కన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ ఆన్ గాల్వానోమీటర్. సరే, ఇది కూడా గాల్వానోమీటర్ అంటే దట్ కమ్స్ అండర్ ద ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఐ విల్ కవర్ ఇన్ అ సెపరేట్ లెక్చర్. గాల్వానోమీటర్ అంటే కన్వర్జన్ ఆఫ్ గాల్వానోమీటర్ టు వోల్ట్ మీటర్, గాల్వానోమీటర్ టు అమ్మీటర్, అలాగే మీటర్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? ఎస్, విల్ టేక్ ఇట్ ఇన్ యువర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. డన్? నెక్స్ట్ టాపిక్ అందరూ. నెక్స్ట్ టాపిక్ అంటే ఇదే. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డిస్కస్? చెప్పండి. ఇది కూడా క్వశ్చన్స్ రా చేయొచ్చు కదా. ఐ విల్ సెండ్ యూ దిస్ PDF, ఆల్ ఆఫ్ యూ. ఐ విల్ సెండ్ దిస్ PDF. ఇది సిరీస్ ప్యారలల్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, దాని తర్వాత లెట్ us టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టఫ్, అంటే హీట్ జనరేటెడ్. లేదా షుడ్ వి డిస్కస్ అబౌట్ ద బ్యాటరీ ఫస్ట్? ఎస్, సెల్స్ అందరూ చెప్పండి. సో ఇదే సెల్స్ అండ్ కాంబినేషన్ రా. ఓకే, సెల్ అంటే ఏంటి సార్? బ్యాటరీ అంటే ఇట్ క్రియేట్స్ ద పొటెన్షియల్. నో, ఇట్ డస్ నాట్ క్రియేట్ రా. వాట్ డస్ బ్యాటరీ డూ? ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ ద ఎనర్జీ. చెప్పొచ్చు కదా. ఎస్, బేసిక్ పని ఏంటంటే మీ బ్యాటరీ ఇట్ జస్ట్ మెయింటైన్స్ ద కాన్స్టంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, ఎస్. అయితే మీ దగ్గర ఒక బ్యాటరీ ఉన్నప్పుడు ఇదే వోల్టేజ్ V అనే రాస్తారు కదా. వోల్టేజ్ ఇది, దిస్ ఈజ్ వోల్టేజ్ రా. కానీ మీ బ్యాటరీలో కూడా ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా. ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ రా. కెమిస్ట్రీలో ఒక ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ ఉంటుంది. దేర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యువర్ బ్యాటరీ ఈజ్ నథింగ్ బట్ ద ఎలక్ట్రోడ్స్. ఓకే, యానోడ్స్ అండ్ క్యాథోడ్స్. సో ఎలక్ట్రోడ్స్ అంటే ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర కూడా సరే. సో ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర కూడా కొన్ని రెసిస్టెన్స్ ఉంటుంది కదా. అదే దట్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ అందరూ. అయితే ప్రతి ఒక్క సెల్ దగ్గర ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ సింగిల్ బ్యాటరీ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, అంటే వోల్టేజ్ అనేసి ఒక ఒరిజినల్ వోల్టేజ్ కాదు. So the original voltage that the battery generates is called as the EMF. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. సో ఒరిజినల్ ఏంటంటే ఇది వోల్టేజ్ కాదురా. ఒరిజినలీ మీ బ్యాటరీ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. అయితే ఎప్సిలాన్ అనే రాస్తారు.
ఓకే ఫ్రమ్ దిస్ ఈఎంఎఫ్ రా సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఈజ్ డ్రాప్డ్. కొన్ని పొటెన్షియల్ రా పోయింది. వేర్ డస్ ఇట్ గో? ఇన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. చూడండి అందరూ, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, దర్ ఇస్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ సేమ్ కాన్సెప్ట్ ఇన్ 2026. ఓకే, ఈఎంఎఫ్ నుంచి ఇంటర్నల్ రెసిస్టెన్స్ పోయింది, మరి మిగతా వోల్టేజ్ అంటే వి అని అంటారు. ఇదే టర్మినల్ వోల్టేజ్ లేదా సింపుల్ టర్మ్స్లో వోల్టేజ్ అనే చెప్పవచ్చు. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బి ద టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. వచ్చిందా లేదా అందరూ? మరి ఫార్ములా ఏంట్రా? సార్ మాకు 600 వచ్చాయి. ఓకే 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 నెక్స్ట్ అటెంప్ట్ తర్వాత రా. ఓకే రైట్. మరి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వి అండ్ ఈఎంఎఫ్ అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ మైనస్ ఐ మల్టిప్లైడ్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్? ఇదిగో మామూలుగానే మీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్సైడ్ ద బ్యాటరీ స్మాల్ ఆర్ మామూలుగానే. ఓకే, ఎస్, ఈఎంఎఫ్ ఒరిజినల్ ఈ అనుకోండి, వోల్టేజ్ వి అనుకోండి, అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఐ ఇంటూ ఆర్. ఓకే, కానీ కొన్నిసారి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ టు ద సెల్ మీరు బయటికి కూడా రావచ్చు. ఓకే, ఎస్, ఇదే ఈఎంఎఫ్ ఈ అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఫార్ములా మాత్రమే సేమ్ రావాలి. సో సార్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ మైనస్ ఐ టైమ్స్ ఆర్. సో వి అంటే ఏంటి సార్? ద టర్మినల్ వోల్టేజ్ రా. ఈ మొత్తంకి ప్లేస్లో ఒక నెట్ వోల్టేజ్ వస్తుంది వి. ఈ అంటే ఎగ్జాక్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బ్యాటరీ. వోల్టేజ్ అంటే టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే రైట్ 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 రైట్. ఫార్ములా మీకు వస్తుందా కదా? ఎస్. అయితే ఇప్పుడు లెట్ us connect this entire with a circuit రా. ఇదే. సో లెట్ us say this is the resistance capital R. ఈ రెసిస్టెన్స్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. ఓకే, వోల్టేజ్ వి అనుకోండి లేదా ఈఎంఎఫ్ ఈ అనుకోండి. ఓకే, దాట్ వుడ్ బి బెటర్. ఈఎంఎఫ్ ఈ అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ స్మాల్ ఆర్. అందరూ ఇది చాలా 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 ఇంపార్టెంట్ రా. దెర్ హ్యాస్ బీన్ అ క్వశ్చన్ ఇన్ నీట్ 2026 ఇట్ సెల్ఫ్. అందరూ చూడండి. అయితే కరెంట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఏమొస్తుందిరా? ఇదిగో ఇది ఆర్ఆర్ సిరీస్లో కదా. వాట్ ఎవర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ రెసిస్టెన్స్ అంటే మీ కరెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ అందరూ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వీరా, వి అంటే ఈ మైనస్ ఐ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అదే ఈఎంఎఫ్ మైనస్ ఐకి ప్లేస్లో ఎప్సిలాన్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్ రావాలి, మల్టిప్లైడ్ బై స్మాల్ ఆర్ రావచ్చు కదా. ఎస్. సో ఇదే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మల్టిప్లైడ్ బై క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వస్తుంది. ఓకే, దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే 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 ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్, టర్మినల్ వోల్టేజ్ అండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ. సార్ ఫార్ములా షీట్ కావాలి, ఒకసారి ఇవ్వండి. ఓకే, డన్ 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 డన్. ఓకే, ఐ విల్ గివ్ యూ ద ఫార్ములా షీట్ అందరు. ఓకే, సరే వచ్చిందా లేదా అందరు? అయితే లెట్ us రైట్ ద ఎంటైర్ ఫార్ములా లిస్ట్ రా. ఓకే, వేర్ డిడ్ ఐ రైట్? ఐ థింక్ ఐ హ్యావ్ రిటన్ ద ఫార్ములాస్ ఆన్ అ సెపరేట్ షీట్. ఎక్కడ ఇది షీట్? 3 then 6 7 8 9 10 11 12 13 14 15. yes, this is the sheet. ఓకే, ఇదే కదా మీ షీట్? ఎస్ అందరు. నెక్స్ట్ ఫార్ములాస్. సిగ్మా అంటే కండక్టివిటీ. ఓకే, ఎస్, సిగ్మా అంటే ఏంట్రా? ఇది కండక్టివిటీ, డోంట్ ఫర్గెట్. మరి రోరా, ఇది రెసిస్టివిటీ అంటారు. ఓకే, ఇదే ఎం డివైడెడ్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ అనే చెప్పవచ్చు. ఓకే, రెసిస్టివిటీ కోసం ఫార్ములా ఇది. దాని తర్వాత వీ హ్యావ్ రెసిస్టెన్స్ ఫార్ములా అందరూ రో ఎల్ బై ఏ చెప్పొచ్చు కదా. ఎస్. ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్, రో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇనీషియల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ చెప్పొచ్చు కదా. ఎస్, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కాంబినేషన్ చూద్దాం అందరూ. సో సిరీస్ కాంబినేషన్ ఉంటే కానీ R-net is equals to R1 plus R2 plus R3 plus so on so forth. అలాగే ప్యారలల్ కాంబినేషన్ కోసమే చెప్పండి 1 upon R-net
is equals to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 and so on and so forth. Okay, this is the formula. Mari oka formula andaru, I did not discuss it, but I want everybody to remember this ra. Okay, మరి ఒక ఫార్ములా ఉంటుంది, చెప్పండి అందరూ. సో ఇదే R1 అనుకోండి, అలాగే దిస్ రెసిస్టెన్స్ ఈజ్ R2. ఐ డిడ్ నాట్ డిస్కస్ దిస్, కానీ ఐ వాంట్ ఎవ్రీబడి టు రిమెంబర్. మెయిన్ కరెంట్ I అనుకోండి. ఓకే, కరెంట్ త్రూ R1, కరెంట్ త్రూ R2 కావాలి కదా. ఇదే I1 వాల్యూ, దిస్ ఈజ్ I2 వాల్యూ. మరి సెపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. సో I1 అంటే R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఇది సెంటర్ ఆఫ్ మాస్ లాగా కదా. ఎస్, R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ బై ద ఒరిజినల్ కరెంట్ I. అలాగే I2 వాల్యూ కావాలి కదా. సో ఇట్ బికమ్స్ R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ బై ద టోటల్ కరెంట్ I. దట్స్ ఇట్, సెంటర్ ఆఫ్ మాస్ లాగా. సో M2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 ఇంటూ D కదా, సంథింగ్ లైక్ దిస్. ఎస్, అందరూ చెప్పండి. రైట్, so these are the values. Okay, R1 by R1 plus R2 into I. Okay, next combination andaru. So battery kada, battery, this is the list of entire formulas. Okay, yes, మీ బ్యాటరీ కోసమే చెప్పండి. సో ఇదే EMF, internal resistance R, EMF E. So you can write that the terminal voltage రా, ఇక్కడ terminal voltage రావాలి కదా, voltage V అనుకోండి. సో V is equals to EMF minus I times of R. వచ్చిందా లేదా అందరూ? పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్. మరి ఒక డైరెక్ట్ ఫార్ములా I అక్కర్లేదు సార్, వి డోంట్ వాంట్ I, డైరెక్ట్గా V ఎప్సిలాన్ కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ దిస్ ఈజ్ అ సర్క్యూట్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R అనుకోండి, అలాగే బ్యాటరీ వోల్టేజ్ EMF E, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r, ఇఫ్ దిస్ ఈజ్ ద కండిషన్. అదే అయితే యూ కెన్ సే దాట్ ద వాల్యూ ఆఫ్ ద టర్మినల్ వోల్టేజ్ కదా, మరి ఒకసారి టర్మినల్ వోల్టేజే వస్తుంది. సో సార్ V ఈజ్ ఈక్వల్స్ టు EMF ఇంటూ R డివైడెడ్ బై R ప్లస్ R. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్, అందరూ గుర్తుపెట్టుకోండి. డన్, నాట్ డన్? ఎస్. నెక్స్ట్ డిస్కషన్ అందరు చూడండి. సో నెక్స్ట్ డిస్కషన్ కోసమే మరి ఒకసారి సేమ్ థింగ్ రావాలిరా. ఓకే, ప్లీజ్ వెయిట్ ఫర్ మినిట్. రైట్, ఓకే, డన్ విత్ దీస్ క్వశ్చన్స్. సరే, 2026 వచ్చిన క్వశ్చన్ చూద్దాం అందరూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ రా? ఇక్కడ చెప్పాలి, మరి మీరే చెప్పాలి. ఓకే, ఎస్, 2026 కదా క్వశ్చన్ ఇది. చేయండి. resistor is connected to a battery of 12 volt. EMF, EMF ఇది టర్మినల్ వోల్టేజ్ కాదు, ఇది EMF రా. internal resistance 2 ohms. if the current in the circuit is 0.6 ampere, టర్మినల్ వోల్టేజ్ కావాలి కదా. చెప్పండి. క్లాస్ డ్యూరేషన్ till 4 PM రా. Sir, in a day how many physics lectures? One lecture ra, one lecture in a day kada. Yes, sometimes two, కొన్ని సారి 2 physics lecture, some days 2 biology lectures. That's it. So exam లో బబ్లింగ్ రాంగ్ చేస్తే ఏం చెయ్యాలి ఎగ్జామ్ హాల్లో సార్? You got the second attempt kada, మరి why do you have to do again wrong bubbling? Internal resistance ఉన్నాయి, current is there, terminal voltage కావాలి. It's a very simple question ra. Okay, formula based question, complete formula based. We are actually seeing more difficult parts ra, కానీ ఇది చాలా easy question. ఇదే కదా. So V is equals to EMF minus I times R. అదే సింపుల్ ఫార్ములా రా. ఇది టర్మినల్ వోల్టేజ్ కావాలి, EMF సబ్స్టిట్యూట్ చేసుకోండి. వాట్ ఈస్ ద EMF? 12 మైనస్ కరెంట్ ఎంత సార్? కరెంట్ ఈజ్ 0.6 amperes కదా. ఎస్, సో 0.6 కరెంట్ మల్టిప్లైడ్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 అంటే 12 మైనస్ 1.2, ఇదే 10.8 వోల్ట్ ఈస్ ద బ్యాటరీ టర్మినల్ పొటెన్షియల్. ఆప్షన్ బి. ఆర్ యూ సీయింగ్? క్వశ్చన్ లెవెల్ చూడండి రా ఒకసారి. ఓకే, యూ విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ జస్ట్ బ్లఫింగ్ క్వశ్చన్స్, నథింగ్ మోర్ దెన్ దాట్ కదా. ఎస్,
సార్ ఆర్కి ఎల్కి వికి రిలేషన్, ఆర్ఎల్వి, ఎల్ అంటే ఏంట్రా ఇండక్టరా? నో రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ఎల్వి. వాట్ ఈస్ ఎల్? నిఖిల్ ప్లీజ్ మెన్షన్ వాట్ ఈస్ ఎల్. ఎస్ అందరూ నెక్స్ట్ పార్ట్ రా. ఓకే, కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్ కదా. సో వీ వర్ అబౌట్ టు సీ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్. దాని తర్వాత వీ విల్ కవర్ ద ఎంటైర్ నీట్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ వీ విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ లేటర్ ఆన్ స్టేజెస్ కదా. ఎస్ అందరూ వచ్చిందా కదా? దట్స్ ఇట్. ఓకే రైట్. సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్, కాంబినేషన్స్ ఆఫ్ సెల్స్, సిరీస్, ప్యారలల్, దట్స్ ఇట్. సో వీ హ్యావ్ ఏంట్రా ఇది థిక్నెస్ కావాలి. Next topic that we have is okay, that is going to be the important discussion. Andaru combinations of cells ante number 1 series combination రావాలి. ఓకే, దీంట్లో అర్థం చేసుకోండి. సో if this is the first EMF, internal resistance R1, second EMF, internal resistance R2, third EMF, internal resistance R3, E1, E2, E3, R1, R2, R3 ఉంటే కానీ ఈ నెట్ డైరెక్ట్గా యాడ్ చేయండి, E1 ప్లస్ E2 ప్లస్ E3. అలాగే ఆర్ నెట్ వాల్యూ చెప్పండి అందరూ ఒకసారి. సో ఆర్ నెట్ రెసిస్టెన్స్ అంటే మరి ఒకసారి R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. ఓకే, దాట్స్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద టర్మినల్ వోల్టేజ్ నెట్ టర్మినల్ వోల్టేజ్ అదే ఈఎన్ మైనస్ ఐఆర్ఎన్ రావాలి. దాట్స్ ఇట్. ఓకే, సో ఈఎన్ వాల్యూ ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్ఎన్ వాల్యూ అక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద కేస్ వేర్ ద టర్మినల్స్ ఆర్ ఇన్ ద సేమ్ వేరా, సేమ్ ప్యాటర్న్ కదా. మరి ఈ బ్యాటరీ టర్మినల్స్ని మార్చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? ఇదే మరి ఒకసారి ఫస్ట్ ఈఎంఎఫ్ E1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, సెకండ్ ఈఎంఎఫ్ E2 ఇదిగో చేంజ్డ్ రా అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. ఓకే, ఎస్. అలాగే థర్డ్ టర్మినల్ E3, అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ R3 వచ్చిందా లేదా అందరూ? దాట్స్ ఇట్. మరి సార్ ఈ నెట్ కావాలి కదా, చూడండి E1 మైనస్ E2 ప్లస్ E3 రావాలి బికాస్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ టర్మినల్. దాట్స్ ఇట్. సో E1 మైనస్ E2 ప్లస్ E3 వస్తుంది, కానీ నెట్ రెసిస్టెన్స్ రిమైన్స్ ద సేమ్. ఆర్ నెట్ వాల్యూ అంటే ఇదే R1 ప్లస్సే రావాలి, R2 ప్లస్ R3. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ అందరూ. సో ఇదే వెన్ ఎవర్ ద టర్మినల్స్ ఆర్ చేంజ్ అంటే నెగటివ్ సైన్ తీసుకోండి ఈ టర్మినల్స్ ముందు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. డన్? నాట్ డన్. నెక్స్ట్ పార్ట్ ప్యారలల్ కాంబినేషన్ చూడాలి కదా. ఎస్, సో యూ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద సెల్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ద ప్యారలల్ కాంబినేషన్ అంటే ఇదే ఫస్ట్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, సెకండ్ ఈఎంఎఫ్ internal resistance, okay, third EMF internal resistance, fourth EMF internal resistance and so on so forth. Okay అందరూ వాల్యూస్ తీసుకోండి. E1 R1, ఇదే EMF E2 R2, E3 R3, okay, and then EMF 4 R4. okay, as simple as that. మరి మీకు ఈ నెట్ కావాలి కదా, E1 by R1 plus E2 by R2 plus E3 by R3 plus E4 by R4 whole divided by 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 plus 1 upon R4 వస్తుంది. ఓకే, మార్క్ మై వర్డ్స్, మల్టిపల్ ఉంటే కానీ మల్టిపల్స్ రావాలి. ఓకే, దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్ ఇన్ ప్యారలల్. ఎక్కడ నుంచి వచ్చింది సార్, ఎలా వచ్చింది అంటే వదలండి. రైట్. ఓకే. డన్ విత్ దిస్ డిస్కషన్ కదా, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్. ఓకే, రైట్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద పవర్ ఇన్ ఎ సర్క్యూట్ రా. ఓకే, పవర్, ఎనర్జీ, దాని తర్వాత కిర్చాఫ్ లాస్ చాప్టర్ కంప్లీటెడ్. ఓకే, ఎనర్జీ ఇన్ ద సర్క్యూట్.
ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి కదా, మామూలుగానే అర్థం చేసుకోండి అందరు. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ వోల్టేజ్ వీరా, ఓకే, అండ్ దర్ ఇస్ దిస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఓకే, రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి అందరూ. సో ఇదే కదా మీ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. అలాగే మీకు హీట్ జనరేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్. ఎనర్జీ అంటే హీటే మామూలుగానే, ఓకే. హీట్ రెసిస్టెన్స్, హీట్ ఎనర్జీ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, I²RT ఫస్ట్ ఫార్ములా. లేదా హీట్ ఫార్ములా కావాలంటే VIT రా. V అంటే బ్యాటరీ వోల్టేజ్, I అంటే కరెంట్, T అంటే టైం. దాట్స్ ఇట్, ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి సేమ్ థింగ్స్ పవర్ కావాలి కదా, పవర్ కోసమే డిఫరెన్షియేట్ చేసుకోండి. లేదా పవర్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ అపాన్ టైం, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి మీకు కావాలంటే ఇదే. సో సార్ పవర్కి ఫార్ములా ఏంటి సార్, I²RT డివైడెడ్ బై టైం అంటే I²R వస్తుంది. అలాగే సెకండ్ ఫార్ములా ఫర్ పవర్ అంటే V/I కూడా చెప్పవచ్చు, ఓకే. ఎస్, ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ద సేమ్ థింగ్ విత్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ, సిచ్యువేషన్ చేంజెస్ రా, ఓకే, సిచ్యువేషన్ మారిపోతుంది. పవర్ లేదా మ్యాక్సిమం పవర్ అనుకోండి, ఓకే, మ్యాక్సిమం పవర్ ఫార్ internal resistance of the battery, okay, maximum power for the internal resistance of the battery కావాలి కదా. చూడండి అందరూ, సో maximum power కోసమే this is going to be the battery, ఇదే internal resistance small r and that is your external resistance capital R, okay. వచ్చిందా లేదా అందరూ, క్యాపిటల్ R, EMF E అనుకోండి, ఓకే. మ్యాక్సిమం పవర్ అందరూ కండిషన్ రా, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం పవర్ ఆకర్స్ అట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇదే కదా. మరి కరెంట్ వాల్యూ చెప్పండి ఒక్కసారి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ సార్, E డివైడెడ్ బై 2 times R. ఇదే కదా. మరి మ్యాక్సిమం పవర్ ఏంటి సార్, సో పవర్ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్స్ టు చెప్పండి V/I లేదా I²R కదా, I² దట్స్ ఇట్. సో ఐకి ప్లేస్లో మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, E²/4R² మల్టిప్లైడ్ బై R. అయితే మ్యాక్సిమం పవర్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు E² డివైడెడ్ బై 4R కదా, ఇది R ఉండాలిరా, దట్స్ ఇట్. సో 4R, ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద కండిషన్. మరి PYQs కూడా ఉన్నాయి. Can't see your chats ra. You guys are saying something. Morning classes తీసుకోండి 6కి. Why morning classes? Why not evening classes? Sir, done? Hi. Good evening. Questions ra. Questions చూద్దాం అందరూ. పవర్ కోసమే ఫార్ములాస్ వచ్చింది కదా. Yes, let us go towards your 2026 problem. అందరూ చెప్పండి. So this perhaps is the 2026 problem. Rendu problems ఉన్నాయి, okay, same things. Electric heater supplies heat to a system, rate 100 watt, okay, ఇది input power రా. 2 questions are there అందరూ. 2026 అంటే లాస్ట్ ఈసారి రా, ఈ సెషన్ కోసమే వచ్చిన 2 problems. మరి చూడండి, మీరే చూడండి. Yes, I think it has been completely done, okay. Electric heater supplies heat to a system, 100 watt. System performs the 75 joule per second, అంటే 75 watt of power gone, okay. Supplies heat to the system అంటే input 100, అలాగే ఈ 100 లోంచి 75 వర్క్లో పోయిందంటే 75 అవుట్పుట్ రా. మరి ఏం మిగిలి ఉన్నాయి సార్, 25. ఇది సింపుల్ అడిషన్ సబ్ట్రాక్షన్. 100 వచ్చింది, 75 పోయింది, మరి మేం మిగిలి ఉన్నాయంటే 25 is the remaining value, okay. Done. Next question అందరు చూడండి. Next question is a little twisted one. అదే, a room heater is rated 400 watt, 220 volt. If the supply voltage drops to 200 watt, what will be the power consumed? ఇదే పవర్ 400 లేదా పవర్ విల్ ఆల్సో డిక్రీస్. పవర్ కన్జ్యూమ్డ్ అంటే తెలుసా మీకు, పవర్ కన్జ్యూమ్డ్ అంటే ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఎనర్జీ కన్జ్యూమ్డ్ అంటే బిల్ కూడా తక్కువ వస్తుంది. డన్, నాట్ డన్?
ఎస్ చేయండి ఎందుకు. సరే, సో లెట్ us talk about the power కదా. ఎస్ చూడండి అందరు ఒకసారి. ఎస్ రూమ్ హీటర్ ఈజ్ రేటెడ్ 400 వాట్ 220 వోల్ట్ ఇదే కదా. సప్లై వోల్టేజ్ డ్రాప్స్ టు 200. పవర్ కావాలరా. పవర్ అంటే ఏంటి సార్? సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V²/R. ఇదే కదా పవర్ కోసమే ఫార్ములా. ఇస్ దిస్ విజిబుల్? నాట్ విజిబుల్ సార్. సో బేసికలీ పవర్ అంటే థిక్నెస్ రైట్. ఇస్ దిస్ విజిబుల్? V²/R. గుడ్. అయితే రెసిస్టెన్స్ వాల్యూ చెప్పండి ఒకసారి. సో యువర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు V²/P. ఓకే. ఎస్ ఓకే. ఏంటి సార్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్? V² అంటే 220 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై పవర్ P కదా, 400 రావాలి. దట్స్ ఇట్. అయితే యువర్ రెసిస్టెన్స్ వాల్యూ కమ్స్ అవుట్ యాజ్ ఇదిగో 484 కదా. ఎస్. సో 484 డివైడెడ్ బై 400 గాన్ అంటే 121 ఓం వచ్చింది సార్ మీ రెసిస్టెన్స్ వాల్యూ. మరి వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ టు 200? రెసిస్టెన్స్ మాత్రమే సేమ్ ఉండాలి కదా. అదే. సో సార్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మరి ఒకసారి V²/పవర్ రావాలి. అదే. సో రెసిస్టెన్స్ ఈజ్ 121, V² ఈజ్ 200, స్క్వేర్ చేసుకోండి. ఇదే 40,000 వస్తుంది డివైడెడ్ బై పవర్. మరి మీకు పవర్ కావాలంటే 40,000 డివైడెడ్ బై 121 రావాలి కదా. యాజ్ సింపుల్ యాజ్ దిస్. మరి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ 1 2 3 4 వాల్యూస్ you can take your answer kada. Yes cheyochu. So okay, it's completely upon. Very good. Next I feel the next part is going to be the Kirchhoff voltage law discussion. Ide kada. Yes, KVL KCL discuss chedam. Dan tarvata the session is completed. Okay, Kirchhoff laws andaru Kirchhoff laws ani antaru. KCL కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే, ఇదే జంక్షన్ లా కూడా చెప్పవచ్చు. అలాగే యూ హ్యావ్ KVL కిర్చాఫ్ వోల్టేజ్ లా. రైట్. ఎస్. లేదా లూప్ లా అనే చెప్పవచ్చు. ఓకే సరే. KCLలో it is telling you that the total incoming current should be equals to the total outgoing current. ఇదే. సో I1 అనుకోండి
this current over here I2 అలాగే the current over here is I3. ఓకే, అయితే మీ ఇన్కమింగ్ కరెంట్ I1 లేదా ఫార్ములా రాసుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్కమింగ్ కరెంట్ షుడ్ బి ఈక్వల్స్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే I1 షుడ్ బి ఈక్వల్స్ టు I2 ప్లస్ I3 అనే చెప్పవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, కానీ కేవీఎల్లో యూ నీడ్ అ లూప్ రా. ఓకే, కేవీఎల్ కోసం ఒక లూప్ కావాలి. ఓకే, లెట్ us say this is going to be your loop, not loop రా, గుర్తుపెట్టుకోండి. ఓకే, లూప్ లో అంటే పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ అందరూ. ఈ లూప్లో రెండు డైరెక్షన్స్ ఉన్నాయి, 2 డైరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద లూప్ డైరెక్షన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద లూప్ డైరెక్షన్. అలాగే సెకండ్ వన్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, లూప్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ అదే. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు కీప్ బోత్ ద డైరెక్షన్ సేమ్, అంటే కీప్ బోత్ ద సేమ్. లూప్ డైరెక్షన్ అంటే ఇదే, దిస్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. కరెంట్ డైరెక్షన్ అంటే మీ హ్యాండ్స్లో కాదు, ఓకే, మీ కంట్రోల్లో కాదు. సో యూ కీప్ ద లూప్ డైరెక్షన్ యాజ్ ద కరెంట్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, మరి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అదే. సో ఇఫ్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, ఇదే కదా, ఇదే మీ లూప్ డైరెక్షన్ ఉంటే కానీ నెగటివ్ టు పాజిటివ్ వోల్టేజ్ V అనుకోండి అదే. అయితే హియర్ విల్ బీ అ పొటెన్షియల్ గెయిన్. ఓకే, పొటెన్షియల్ ఇంక్రీజెస్ రా, పొటెన్షియల్ గెయిన్ వస్తుంది, అంటే ప్లస్ V రావాలి ఓవర్ హియర్. అలాగే ఇఫ్ యూ సీ ద సెకండ్ కేస్ రా, పొటెన్షియల్ డ్రాప్ అవ్వాలి కదా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీ సెకండ్ కేసులో సేమ్ కండిషన్స్, కానీ ఇదే పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, నెగటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లూప్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేర్ విల్ బీ ద పొటెన్షియల్ గెయిన్. ఓకే, డస్ నాట్ మ్యాటర్ రా, ఏదైనా కరెంట్కి డైరెక్షన్ ఏదైనా ఉంటే కానీ మీరు లూప్కి డైరెక్షన్ చూడండి ఒకసారి. సో ఇఫ్ దిస్ ఈజ్ ద లూప్ డైరెక్షన్, అలాగే దిస్ ఈజ్ ఆల్సో షుడ్ బి ద లూప్ డైరెక్షన్. ఇప్పుడు రెసిస్టెన్స్ కోసమే, ఇది వోల్టేజ్ కోసమే వచ్చింది కదా, ఫర్ రెసిస్టెన్స్ అర్థం చేసుకోండి. ఇఫ్ ద లూప్ డైరెక్షన్ ఈజ్ సేమ్ as the current direction, ఇదే. if loop direction is equals to current direction, ఈ point of time లో there will always be a drop across the resistor. ఓకే, ఇదే రెసిస్టెన్స్ R అనుకోండి, దీంట్లోంచి కరెంట్ I ఫ్లో అవుతుంది అదే. అయితే ఆల్వేజ్ రిమెంబర్, ఆల్వేజ్ అ డ్రాప్ ఇన్ potential across the resistor, ఇదే కదా, across the resistor. మరి ఎన్ని డ్రాప్ వస్తుంది సార్ అదే. సో చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ షుడ్ బి ఈక్వల్స్ టు I ఇంటూ R, యాజ్ సింపుల్ యాజ్ దట్. కంప్లీటెడ్. మరి ఇది అప్లికేషన్ పార్ట్ అని అంటారు. మీరు చూడండి ఈ అప్లికేషన్ పార్ట్ని, అండ్ దెన్ వీ క్యాన్ వైండ్ అప్ విత్ ద సెషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇది 348 కదరా. సరే చెప్పండి అందరూ. సో ఇదే పాయింట్ ఏ, దిస్ ఇస్ పాయింట్ బి. మరి యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ VA మైనస్ VB కదా, కరెంట్ డైరెక్షన్ ఏంటి సార్, ఇదిగో కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్. ఓకే, యువర్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్, 2 amperes కదా, మరి డైరెక్షన్ కావాలంటే రైట్ సైడ్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అదే మీరు లూప్ డైరెక్షన్ కూడా అదే తీసుకోవాలి, దాట్స్ ఇట్. ఓకే, if your loop direction is this, చూడండి కరెంట్ డైరెక్షన్ loop డైరెక్షన్ సేమ్, అంటే ఆల్వేస్ పొటెన్షియల్ డ్రాప్ వస్తుంది, ఎక్కడ కూడా ఆల్వేస్ పొటెన్షియల్ డ్రాప్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, పాజిటివ్ టు నెగటివ్, పాజిటివ్ టు నెగటివ్, పాజిటివ్ టు నెగటివ్, పాజిటివ్ టు నెగటివ్, పొటెన్షియల్ డ్రాప్ రా. అరే ఐమ్ సారీ హియర్ ఇట్ షుడ్ బి పొటెన్షియల్ డ్రాప్. ఓకే, చిన్న రైటింగ్ మిస్టేక్ హ్యాపెండ్. ఇది గెయిన్ కాదు, ఇట్ షుడ్ బి డ్రాప్. ఓకే, పొటెన్షియల్ డ్రాప్ కావాలి. ఎస్, సో మైనస్ V చెప్పవచ్చు. ఓకే, ఎస్. సో హియర్ ఆర్ షుడ్ బి పొటెన్షియల్ డ్రాప్ ఓన్లీ. ఓకే, అంటే ఇదే పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ అట్ దిస్ పాయింట్, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో -IR ఉండాలిరా. I అంటే 2, R అంటే 2, 4 వోల్ట్ ఈజ్ ద డ్రాప్. అలాగే 3 వోల్ట్ అంటే -3 వోల్ట్ ఉండాలి, అక్కడ కూడా IR రా, I వాల్యూ 2, R వాల్యూ 1, అంటే 1 వోల్ట్ డ్రాప్ ఉండాలి. సో సార్ VA -4 -3 -1 అంటే VB. ఓకే, VA -4 -3 -1 ఈజ్ ఈక్వల్స్ టు VB. ఈ ఈక్వేషన్ రాసుకోండి, దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్.
Okay. Sir, so now you can write the equation kada. Yes. So VA minus 4 resistance across potential difference. -3 for battery, మరి ఒకసారి -2 for last resistance కదా. ఫైనల్ పాయింట్ అంటే VB. అదే మరి ఏం కావాలి మీకు? VA మైనస్ VB కావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. సో VA ఇదే VB ఉంటే లెఫ్ట్ సైడ్లో తీసుకోండి మైనస్ VB. అలాగే ఇది మైనస్ 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 రైట్ సైడ్లో పోయి ఇట్ బికమ్స్ ప్లస్ రా. 4 + 3 7, 7 + 2 అంటే +9 వోల్ట్ వచ్చిందా లేదా? VA మైనస్ VB అంటే 9 వోల్ట్, అది కూడా ప్లస్లో ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. డన్ 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 నాట్ డన్. హాయ్. ఓకే, అలాగే ఇక్కడ కూడా అదే సిమిలర్ క్వశ్చన్ ఇస్ దేర్. యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ ద సిమిలర్ వే. ఏం కావాలి మరి ఈ క్వశ్చన్లో మీకు? ఎస్, ఇన్ ద సర్క్యూట్ షోన్ ద సెల్స్ A and B హ్యావ్ నెగ్లిజిబుల్ రెసిస్టెన్సెస్. సరే, ఫర్ VA 12 R1 500 PDF ఫార్మాట్ అందరు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద లెక్చర్ పార్ట్ రా. సో లెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దిస్ వాజ్ ఆల్ దాట్ వీ కుడ్ డిస్కస్. కానీ మిగతా కేసెస్ కోసమే మీరు అటెంప్ట్ చేయొచ్చు. Okay, you can attempt the question by yourself. I will send this PDF to you as soon as possible. Andaru mari attempt cheyali, idi mee badyatara. It is completely your responsibility to attempt the question. ఓకే రైట్. సో వీ క్యాన్ వైండ్ అప్ దిస్ సెషన్ అందరూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. సరే, నెక్స్ట్ పార్ట్. ఓకే, నో నీడ్ టు జూమ్ అవుట్ హియర్ ఆల్సో. నో నీడ్ టు జూమ్ అవుట్. ఓకే, వీ నీడ్ టు జూమ్ అవుట్ హియర్. These notes will be available, okay? Andaru, please access these notes. Telegram lo I will send these notes. Okay, ee notes lo PYQs kuda unnai. I did not solve the complete PYQs endukante I have left some of them for you also. Mari మీరు కూడా చాలా సిన్సియర్గా ఈ PYQsని ఒకసారి అటెంప్ట్ చేయండి. ఓకే, ఎస్, మరి ఒకసారి మీరు అటెంప్ట్ చేయండి ఈ PYQsని. వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ లెఫ్ట్ రా. ఓకే, ఏదైనా క్వశ్చన్స్ నేను వదిలేసి మీరు అటెంప్ట్ చేయండి. That is going to be this headache task. Sir.
Okay, this is the list of formula under. Okay, this is the list of formula. Sir, can we get the planner on which day, which chapter? Yes, definitely. Rupa, I will try to give the planner also. Don't worry, okay. Idigora, I will cover everything from my end. అదే మీ సైడ్ లోంచి ఒకటే సిన్సియారిటీ మాత్రమే కావాలి, దాట్స్ ఇట్. ఇది ఒకటే కావాలి. సో ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ యువర్ పర్సనలైజేషన్, నాట్ సిన్సియారిటీ రా, దాట్స్ ఇట్. దెన్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ టు బీ షూర్. ఓకే, ఐమ్ వైపింగ్ ద సొల్యూషన్స్ ఆల్సో. కానీ మీరు ఈ లెక్చర్ని చూసి ఈ సొల్యూషన్స్ చూడండి. ఓకే, కొన్ని సొల్యూషన్స్ నేను చేశాను, కానీ మిగతా క్వశ్చన్స్ మీకోసమే I have left it. Sir. Done? Right. Sir. Correct only kada? Yes. Right. Idi kuda correct. That is also correct only. Sir. So done with the chapter andaru. Okay, we don't have much to discuss now. Okay, electrical instruments ane, that's another topic of discussion. Kaani ippadi kosame everything has been completed. Okay, I will share this PDF with everybody. Meeru access cheyandi. Right. So this is me, your physics teacher Ahas sir. Sir, KVL రఫ్గా చెప్పండి. KVL అంటే మామూలుగానే వెన్ యూ ట్రావెల్స్ త్రూ లూప్ రా, ఒక లూప్లో కంప్లీట్ ట్రావెల్ చేసినప్పుడు అగైన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ ఎట్ ద సేమ్ పాయింట్ అంటే టోటల్ పొటెన్షియల్ మాత్రమే జీరో ఉండాలి. ఓకే, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ షుడ్ బి జీరో. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ దీనికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ దోస్ అప్లికేషన్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కిర్చాఫ్ వోల్టేజ్ లా కదా. ఎస్, right. Students, so we can wind up with the session. I hope you have liked this video. Okay, sir, Vijay batch lo classes ippudu starts sir. Ade I don't have any idea about that Vaishnavi, kani nan cheptanu. Okay, once I got the idea I will definitely tell you about that. Okay, andar chudandi. So you don't need anything else, just ee video ni okasari chudandi, questions solve cheyandi, and that's it. Okay, no need to watch any other video from current electricity. Okay, no other teacher, no other channel, that's more than sufficient ra. Sorry. Okay, so bye everybody. This is me, your physics teacher Ahas sir, signing off from this session. Thank you so much, and I wish all the best for your examinations. Idi mari okasari meeku golden opportunity. Okay, once again you are getting a huge chance. Kabatti in the most appropriate way meeru ee opportunity ni utilize cheyali. That's all about myself, that's support from my end. Okay, bye everyone. Bye guys. Bye everyone. Bye.